So hi everyone, this is Manoj. I hope you are enjoying a great learning experience. With me today I have my college senior Mr. Azad. He recently cracked Google Summer of Code 2024. In case if you are wondering about what is GSOC, actually it's an international open source program organized by Google. For this you will also getting paid stipend of $1,500 for small scale projects, and which is around 1.5 lakh, and also for large scale projects they are paying around $3,000, which is 2.5 lakh. So actually Mr. Azad, he is doing a large scale projects of around 2.5 lakh for his projects. So it's really a great thing. So we will discuss about this. Every year just around 900 to 1000 projects are going to be selected worldwide. Yes. And this video he will be just sharing his entire journey, like how did he started and what are the skills required to crack GSOC and what are the strategies he is following. And if you are targeting GSOC, your aim is to cracking GSOC, so what are the things you should do to crack GSOC. So everything will be discussed in this video. So without getting later, let's start our video. So let's discuss these things and many more with Mr. Azad. So let's start our video. Yeah, hi Manoj. First of all, thanks for inviting me to this podcast and letting me share my experiences with your Mac community. Yeah, I'm doing great and I'm super excited for this podcast. Azad, please share a bit about yourself. Yeah, Manoj, coming to myself, I'm Sheikh Azad. I'm currently pursuing my final year of engineering in Rajiv Gandhi University of Knowledge Technologies in computer science. Recently, in the month of May, I have been selected for Google Summer of Code as an open source contributor for the organization Palisades Foundation. And my project is a mobile application based on Flutter. My project is also a large project for which I'll be getting paid of 2.5 lakh for my project. Yeah. సో ఇక మన మాటల్లో లైక్ మన తెలుగులో మాట్లాడుకుందాం, ఎందుకంటే మన తెలుగులో ఇంతవరకు జీసాక్కి సంబంధించి ఒక కంప్లీట్ వీడియో అనేది ఎంటైర్ యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా లేదు. ఎందుకు అని అంటే మన వాళ్ళకు కంప్లీట్ అవేర్నెస్ అనేది లేదు. సో గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ అనేది ఇండియా వైడ్ త్రూఅవుట్ మన ఇంటర్నేషనల్ వైడ్ చాలా అంటే చాలా పాపులర్ అది. సో మన వాళ్ళ దీని గురించి అవేర్నెస్ లేకపోవడం వల్ల నేను మన కాలేజ్ అయినటువంటి మిస్టర్ ఆజాద్ క్రాక్ చేసిన దానివల్ల సో వీడియో అనేది ఒక పోడ్కాస్ట్ అనేది అందరికీ యూజ్ అవుతుందనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. సో ఆజాద్, సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ లైక్ వాట్ ఈస్ GSOC ఇన్ యువర్ వర్డ్స్, లైక్ మీ మాటల్లో GSOC అంటే ఏంటనేది మన ఆడియన్స్కి కంప్లీట్గా క్రిస్టల్ క్లియర్గా మీ మాటల్లో ఒకసారి. సో యా మనోజ్, GSOC అనేది ఒక ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్. దీన్ని ఎవ్రీ ఇయర్ గూగుల్ ఆర్గనైజ్ చేస్తుంది. దీని డ్యూరేషన్ అనేది మోస్ట్లీ సమ్మర్లో ఉంటుంది, లైక్ మే టు నవంబర్ దాకా ఉంటుంది లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్కి. సో దీని మెయిన్ మోటో ఏంటంటే వరల్డ్ వైడ్ ఉన్న బ్రైట్ డెవలపర్స్ని ఓపెన్ తీసుకురావడం. యాక్చువల్లీ వన్ సెకండ్, యాక్చువల్లీ ఓపెన్ సోర్స్ అంటే ఏంటి అనేది ఒకసారి మన ఆడియన్స్ అందరికీ కంప్లీట్గా అర్థమయ్యేటట్లు మీ మాటల్లో. ఓపెన్ సోర్స్ అంటే మనోజ్, బేసికలీ ఓపెన్ సోర్స్ ఇన్ ద సెన్స్ యాక్చువల్గా సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అవి టూ టైప్స్ ఉంటాయి. అవి ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ఆర్ఎల్స్ గూగుల్ కానీ, మీకు ఏవైతే వీటి ప్రొడక్ట్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్, స్విగ్గీ యాప్, వీటి అన్నిటి కోడ్ మీకు ఎక్కడ బయట దొరకదు. అర్థమైందా? ఈ కోడ్ అనేది మాక్సిమం ఆ ఆర్గనైజేషన్ కి లేకుంటే ఆ కంపెనీకి ప్రొప్రైటరీ అయి ఉంటుంది. ప్రొప్రైటరీ అంటే దానిపైన ఎవరికి రైట్స్ ఉండవు, దాన్ని మాడిఫై చేయడానికి అట్లీస్ట్ మీరు ఆ కోడ్ చూడాలంటే కూడా మీకు రైట్స్ ఉండవు, ఏముండవు. వెరాస్ కంపారిటివ్లీ ఓపెన్ సోర్స్ ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ బిల్డ్ అయిందంటే ఆ ప్రోడక్ట్ యొక్క కోడ్ ఎంటైర్లీ ఇంటర్నెట్ లో అందరి కోసం అవైలబుల్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఫాక్స్ తీసుకోండి, ఫైర్ ఫాక్స్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్. సో ఇందులో ఏంటంటే దీని కోడ్ అంతా అందరికి, అన్ని డెవలపర్స్ కి చూడడానికి ప్లస్ మాడిఫికేషన్స్ చేయడానికి, చేంజెస్ చేయడానికి ఓపెన్ గా అవైలబుల్ ఉంటుంది. అర్థమైందా? ఓపెన్ సోర్స్ సింపుల్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ మోటివ్ ఇన్ విచ్ బిల్ట్ బై ఎవ్రీవన్, బిల్ట్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, ప్రోడక్ట్స్ ఆర్ బిల్ట్ బై ఎవ్రీవన్, బిల్ట్ ఫర్ ఎవ్రీవన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడే ఈ లినక్స్ కానీ, ఉబుంటు కానీ, ఈ సాఫ్ట్వేర్స్ కూడా లైక్ ఈ ఓఎస్ఎస్ కూడా ఇవన్నీ ఓపెన్ సోర్స్ అనమాట. సో అజాద్, యాక్చువల్గా GSOC ఎందుకు అంత పాపులారిటీ? యాక్చువల్గా ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలా మంది ఐఐటీస్లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే GSOC అనగానే వాళ్ళు దానికి భయంకరమైన పాపులారిటీ ఉంది. ఇప్పుడు మన రెజ్యూమ్లో GSOC అనేది క్రాక్ చేశాడు అనేది మన రెజ్యూమ్లో ఉంది అంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క రిక్రూటర్ మన రెజ్యూమ్ అండ్ మన వైపు వాళ్ళ చూపు అనేది ఆటోమేటిక్గా తిరిగేస్తుంది. ఎందుకు అని అంటే మనకి దాని రీజన్ అనేది ఎందుకు అంత పాపులర్ GSOC అనేది, మనకి GSOCలో పార్టిసిపేట్ చేయడం వల్ల, దాన్ని క్రాక్ చేసిన దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, సో ఇవన్నీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో మీ మాటల్లో ఒకసారి చెప్తే మనందరికీ యూజ్ అవుతుంది. సో లెట్ డిస్కస్ దిస్. కమ్ ఆన్ ఆజాద్. సో మనోజ్, GSOC ఎందుకంత ఇంపార్టెన్స్ అంటే మనకి మోస్ట్లీ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయడానికి ఆపర్చునిటీ దొరుకుతుంది.
వరల్డ్ లో ద బెస్ట్ మెంటర్స్, లైక్ వరల్డ్ లో ఇప్పుడు జీసాక్ లో ఎవరైతే మెంటర్స్ గా ఉంటారో వాళ్ళు వరల్డ్ వైడ్ ద బెస్ట్ డెవలపర్స్ అయి ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్న డెవలపర్స్ అయి ఉంటారు. వాళ్ళతో వర్క్ చేయడానికి నీకు ఆపర్చునిటీ దొరుకుతుంది. ఆ తర్వాత ఏంటంటే నీకు ఆబ్వియస్లీ స్టైపెండ్ దొరుకుతుంది. అదే కాకుండా ఇంకా ఎన్నో స్కిల్స్ ప్రూవ్ అవుతాయి నువ్వు జీసాక్ లో వర్క్ చేస్తే. లైక్ ఎలాగంటే అండర్స్టాండింగ్ లార్జ్ కోడ్ బేసెస్, నువ్వు పెద్ద పెద్ద కోడ్ బేసెస్ ని అర్థం చేసుకునే కేపబిలిటీ నీకు ఉందని అర్థమవుతుంది. ఆ తర్వాత నువ్వు రాసిన కోడ్ని నువ్వు డాక్యుమెంట్ చేయాలి, నువ్వు రాసిన కోడ్కి నువ్వు టెస్టులు రాయాలి. ఆ తర్వాత నువ్వు ప్రొయాక్టివ్గా కొలాబరేటివ్గా రిమోట్గా టీమ్స్లో వర్క్ చేయాలి. ఎవరి గైడెన్స్ లేకుండా నువ్వు నీ టాస్క్స్ని కంప్లీట్ చేయగలగాలి. సో ఇవన్నీ క్రూషియల్ అనమాట ఒక సాఫ్ట్వేర్ డెవలపర్కి. సో ఈ స్కిల్స్ అన్ని నువ్వు జీసాక్లో వర్క్ చేస్తే ఆటోమేటిక్గా ప్రూవ్ అయిపోతాయి. నీ సెలెక్షన్ అయిందంటే నువ్వు ఈ స్కిల్స్ అన్ని ప్లెంటీగా ఆర్గనైజేషన్కి చూపించినట్టే. సో ఇది ఈ స్కిల్స్ అన్ని నీకు కనిపిస్తాయి. ప్లస్ ఈ ఏవైతే నేను క్వాలిటీస్ చెప్పానో, క్వాలిటీస్ కానీ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ నువ్వు పొందుతావు కాబట్టి ఆటోమేటిక్గా జీసాక్ అనేది నీ ప్రొఫైల్కి అంత వాల్యూ యాడ్ చేస్తుంది. ఆబ్వియస్లీ ఇంకా గూగుల్ ట్యాగ్ ఉంటుంది. గూగుల్ ట్యాగ్ ఉంటే మనకు తెలిసిందే. గూగుల్ ట్యాగ్ ఉన్నది అని అంటే ఇంకా మన రెజ్యూమ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి చూపు మన వైపే ఉంటుంది. గూగుల్ అని అంటే అది ఇట్స్ ఎ బ్రాండ్, వరల్డ్ వైడ్ బ్రాండ్ కాబట్టి సో దాని గురించి ఇంకెంత చెప్పినా తక్కువే. యా, దట్స్ గ్రేట్ అన్న. యాక్చువల్గా జీసాక్ని క్రాక్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. యాక్చువల్లీ చాలా హార్డ్ వర్క్ కావాలి, నెక్స్ట్ అందులో చాలా టైం మేనేజ్మెంట్ కావాలి, అందులో సెల్ఫ్ మోటివేటెడ్గా ఎవరికి గైడెన్స్ లేకుండా జీసాక్ క్రాక్ చేయడం అనేది ఇట్స్ రియలీ ఏ బిగ్ థింగ్. సో యాక్చువల్గా నీ కోడింగ్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది, సో నువ్వు ఎలా స్టార్ట్ చేసావు, సో ఒక్కసారి మన ఆడియన్స్ అందరికీ అర్థమయ్యేలాగా ఒక్కసారి షేర్ చేసుకో అన్న. యా మనోజ్, నా కోడింగ్ జర్నీ మోస్ట్లీ నా ప్రీ యూనివర్సిటీ కోర్స్లో స్టార్ట్ అయింది. లైక్ ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటే మనకి ఇంటర్ సెకండ్ ఇయర్ లాగా. సో అప్పుడు ఏంటంటే మాకు కరికులంలో పైథాన్ ఉండింది. అండ్ నాకు ముందు నుంచి మ్యాథమెటిక్స్ బాగా ఇంట్రెస్ట్ అనమాట, లైక్ స్కూలింగ్ నుంచి. సో మ్యాథమెటిక్స్ టోటల్లీ లాజిక్ కదా. అదే టైప్లో నాకు పైథాన్ కూడా కొద్దిగా బాగా అనిపించింది అనమాట. ఆ ప్యాటర్న్స్ ప్రింట్ చేయడం, లేకపోతే మనకు తెలిసిన మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ని ప్రోగ్రామ్స్లో కన్వర్ట్ చేయడము, జీసీడీ, ఎల్సీఎం ఇవన్నీ కన్వర్ట్ చేయడము, ఇవన్నీ నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. సో నేను ఏం చేశానంటే అప్పుడు పైథాన్ని బాగా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ ఎక్స్ప్లోర్ చేసే ప్రాసెస్లో నేనేం చేశానంటే కొన్ని గేమ్స్ డెవలప్ చేయడం పైథాన్ యూస్ చేసి. పైథాన్లో అప్పుడు ఏదో లైబ్రరీ ఉంది టీకింటర్ అని గ్రాఫిక్స్కి. సో దాన్ని యూస్ చేసి చిన్న లైక్ మన క్లాసిక్ గేమ్స్ తెలుసు కదా, పాతకాలం నోకియా మొబైల్స్లో వచ్చావు కదా గేమ్స్, స్నేక్ గేమ్, టిక్ టాక్ టో, అలాంటి గేమ్స్ని నేను రీక్రియేట్ చేయడం స్టార్ట్ చేశాను పైథాన్లో. లైక్ స్నేక్ గేమ్ బిల్డ్ చేశాను ఒకటి, ఆ తర్వాత టిక్ టాక్ టో బిల్డ్ చేశా. ఈ ప్రాసెస్లో ఏమైందంటే నాకు కోడింగ్ పైన ఇంకా బాగా సాలిడ్ అయిందనమాట. సాలిడ్ అవడం వల్ల ఏమైందంటే నాకు ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి ఒక క్లారిటీ వచ్చేసింది. సో నేను సిఎస్సి తీసుకోవాలి, నాకు కోడింగ్లో బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ బిల్డింగ్ ప్రోడక్ట్స్, ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ బిల్డింగ్ అప్లికేషన్స్ అని నాకు మంచి క్లారిటీ వచ్చింది. సో నేను ఏం చేశానంటే ఇంకా ఆబ్వియస్లీ ఇంజనీరింగ్లో సిఎస్సి తీసుకున్నా. ఇంకా ఫస్ట్ ఇయర్లో నేను ఆ బిల్డ్ చేసిన ప్రాజెక్ట్ని యూస్ చేసి ఇంకా అడ్వాన్స్గా ఏం చేయాలని ఆలోచించాను అనమాట. సో ఆ ప్రాసెస్లో ఏమైందంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో నేను సి నేర్చుకున్నా, ఆబ్వియస్గా C++ నేర్చుకున్నా, జావా నేర్చుకున్నా. ఆ నేర్చుకున్న తర్వాత ప్రాసెస్లో నాకు డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్ అనే ఒక పెద్ద ట్రెజర్ దొరికింది అనమాట. నిజంగా చెప్పాలంటే డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథం అనేది ఇట్స్ పోతా ఉంటే ఒక సముద్రం లాగా ఉంటుంది అనమాట. మనం సముద్రంలో పడవ ప్రయాణం చేస్తే ఎలా ఉంటది, పోతా ఉంటే వస్తూ ఉంటది. సో అట్లానే డిఎస్ఏ కూడా, అందులో డిఎస్ఏ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఏ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ క్రాక్ చేయాలని ఇప్పుడు రీసెంట్ గా ఫుల్ స్టాక్ డెవలపర్ ఇంటర్వ్యూస్ లో కూడా డిఎస్ఏ అడుగుతున్నారన్న. యా, నువ్వు ఇంకా చెప్తే నమ్మవు, పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఎంఎల్ రోల్స్ లో కూడా డిఎస్ఏ అడుగుతున్నాయంట స్క్రీనింగ్ రౌండ్స్ కి. ఎంఎల్ కి డిఎస్ఏ ఏమన్నా నార్మల్ గా సంబంధం అవుతా, కానీ డిఎస్ఏ అనేది ఎందుకు అడుగుతున్నారు అనేది మనం చాలా అబ్జర్వ్ చేయాలి. ఎందుకు అని అంటే లాజిక్ బిల్డింగ్ అనేది మనకు చాలా బిల్డ్ అవుతుంది డిఎస్ఏ సాల్వ్ చేయడం వల్ల. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ఎలా క్రియేట్ చేయాలి, సో ఎవ్రీథింగ్ విల్ బి దేర్. సో అందువల్ల డిఎస్ఏ అనేది చాలా ఇంపార్టెంట్. సో నువ్వు ఎలా స్టార్ట్ చేసావు తర్వాత? యా ఇప్పుడు ఏమైందంటే నేను డిఎస్ఏ చేశాను. డిఎస్ఏ ప్రాసెస్ లో నాకు ఇంకా నా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ సాలిడిఫై అయ్యాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లమ్ ఎలా అప్రోచ్ అవ్వాలి, మల్టిపుల్ అప్రోచెస్ లో ఒక ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయొచ్చు, టైమ్ స్పేస్ కాంప్లెక్సిటీస్ ఏంటి. లైక్ ప్రీవియస్ గా నేను ఏవైతే అప్లికేషన్స్ గేమ్స్ బిల్డ్ చేసేవాడినో అవన్నీ నేను నైవ్ వేస్ లో చేసేవాడిని అనమాట. ఎప్పుడైతే నేను డిఎస్ఏకి ఇంట్రడ్యూస్ అయ్యానో నేను ప్రతిదాన్ని ఒక కొత్త పర్స్పెక్టివ్ నుంచి చూడడం స్టార్ట్ చేశాను. ఆ ప్రాసెస్లో ఏమైందంటే నాకు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం పైన ఇంకా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సో ఈ ప్రాసెస్లో నేను ఇదంతా చేశాను. ఈవెన్ అంతా ఇలా గడిచిపోయింది, డిఎస్ఏ చేయడము, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడము, ఆ రేటింగ్స్, హ్యాకర్ ర్యాంక్ రేటింగ్స్, లీడ్ కోడ్ రేటింగ్స్, వీటన్నిటి వెనకాల పడ్డాము, ఇవన్నీ చేయడం అయిపోయింది. E2కి వచ్చేటప్పటికి నాకు క్లారిటీ వచ్చింది, నాకు ఇంత స్కిల్స్ ఉన్నాయి, లైక్ ఈ లెవెల్ నేను ప్రోగ్రామింగ్ చేయగలుగుతున్నా, ఇవి చేయగలుగుతున్నా, నా స్కిల్స్తో నేను ఏమైనా ప్రొడక్ట్స్ బిల్డ్ చేయొచ్చా అని ఒక ఐడియా వచ్చింది. సో ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పాలి. ఏమైందంటే మేము ఈవెన్ అయిపోయింది, E2లో నాకున్న స్కిల్ సెట్తో
ఏదైనా ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసి రియల్ లైఫ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం అనుకున్నాం. దానికి మేము అప్పుడు 4 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నాం. మేము ఏమనుకున్నామంటే ఇలా మనం ఒక యాప్ బిల్డ్ చేద్దాము, మా లోకల్ ప్రాబ్లమ్కి ఒక అప్లికేషన్ బిల్డ్ చేద్దామని స్టార్ట్ చేసాం. ప్రాసెస్లో ఏమైందంటే కరెక్ట్గా 1.5 మంత్ మా ఫ్రెండ్స్ అందరూ హ్యాండ్ ఇచ్చారు లైక్ బిల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు. బట్ ప్రాసెస్లో ఏమైందంటే నేను స్టిక్ అయ్యా అనమాట. అంటే మేము ప్రాబ్లమ్ స్టేట్మెంట్ పట్టుకున్నాం ఇలాంటి ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలని. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని సాల్వ్ చేయడం కోసం ఈ ఫ్లటర్ అనే ఒక టెక్ స్టాక్ని ఫిగర్ అవుట్ చేసాం అనమాట. సో ఫ్లటర్ నేర్చుకుని అప్లికేషన్స్ బిల్డ్ చేద్దామని ఆ ప్రాసెస్లో ఫ్లటర్తో నేను అప్లికేషన్స్ బిల్డ్ చేయడం నేర్చుకున్నాను. ఆ ప్రాజెక్ట్ బిల్డ్ చేయలేదు కానీ బట్ ప్రాసెస్లో ఫ్లటర్ నేర్చుకున్నా అప్లికేషన్స్ బిల్డ్ చేయడం నేర్చుకున్నా. ఆ తర్వాత దీంతో నేను ఏం చేశానంటే నా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్లో ఒక ఇంటర్న్షిప్ గ్రాప్ చేసుకున్నా. లైక్ రిమోట్లో ఇంటర్న్షాలా వెబ్సైట్లో ఒక ఇంటర్న్షిప్ అప్లై చేశా. సో అందులో నా ఫ్లటర్ స్కిల్స్ బేస్ చేసుకొని నాకు అప్పుడేం ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా థ్యాంక్స్ టు దట్ కంపెనీ CEO అతను నా జస్ట్ ఫ్లటర్ స్కిల్స్ చూసి నాకు ఆపర్చునిటీ ఇచ్చాడు. నేను ఆబ్వియస్గా అందులో బాగా పర్ఫామ్ చేసి ఇదంతా చెప్పాలంటే ఇంకా నాకు ఈ ఇంటర్న్షిప్ తెచ్చుకునేటప్పటికి కూడా నా దగ్గర ఇంకా ల్యాప్టాప్ లేదనమాట. ల్యాప్టాప్ లేకుండానే ఇంకా ఇంటర్న్షిప్ కూడా క్రాక్ చేసి యాక్చువల్గా అప్పుడు ఏమయ్యేదంటే మా కాలేజ్ ఇచ్చిన ల్యాప్టాప్లో నేను చేసేవాడిని. సో యాప్ డెవలప్మెంట్ చేయాలంటే మోస్ట్లీ మనకి ఏంటంటే మంచి హై అండ్ కాన్ఫిగ్ ఉన్న సిస్టమ్ అవసరం. నా దగ్గర మన కాలేజ్ ల్యాప్టాప్ ఉంది. సో అందులో నేను ఫ్లటర్ నేర్చుకునేవాడిని. అప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఈవినింగ్ నేను 5కి బిల్డ్ పెట్టిపోతే నేను మెస్కి వెళ్ళి మళ్ళీ 6కి వచ్చేటప్పటికి యాప్ బిల్డ్ అయ్యేది. యాప్ బిల్డ్ వచ్చాక మళ్ళీ నేను 6 to 8 కూర్చొని కోడింగ్ చేసేవాడిని. సో అలా జరిగింది. సో ఆ ప్రాసెస్లో నేను ఆ ఎక్స్పీరియన్స్తోనే ఇంటర్న్షిప్ ఒకటి క్రాక్ చేసుకున్నా. ఆ తర్వాత ఆ ఇంటర్న్షిప్లో వచ్చిన స్టైఫండ్తో నేను మళ్ళీ నా పర్సనల్ ల్యాప్టాప్ కొనుక్కున్నా. అదే అరౌండ్ లైక్ లాస్ట్ ఇయర్ నవంబర్ ఆ టైంలో ల్యాప్టాప్ కొనుక్కున్నా ఇంటర్న్షిప్ మనీతో. ఆ తర్వాత ఇంకా నవంబర్ నుంచి ఈ ఇయర్ మే దాకా ఏదైతే 6 months జర్నీ ఉందో ఇందులో ఫుల్ జీసాక్కి నా పర్సనల్ ల్యాప్టాప్తో కూర్చొని క్రాక్ చేశా. సో ఇది అంటే నా PUCలో నా కోడింగ్ జర్నీ నుంచి ఇప్పటిదాకా జీసాక్ క్రాక్ చేసేంత వరకు. సో ఇది నా కోడింగ్ జర్నీ. ఇట్స్ రియల్లీ ఇన్స్పైరింగ్ అన్న. ఏంటంటే యాక్చువల్గా ఒక ల్యాప్టాప్ లేకుండానే నువ్వు ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసి ఒక యాప్ బిల్డ్ చేద్దాం అనుకోవడం అనేది పెద్ద ట్విస్ట్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే నువ్వు ఇంటర్న్షిప్ అనేది క్రాక్ చేయడం, అది కూడా ల్యాప్టాప్ లేకుండా ఇంటర్న్షిప్ క్రాక్ చేయడం అనేది అది రియల్లీ అది వేరే లెవెల్ అని చెప్పొచ్చు. సో నీకు ఇంకోటి కూడా చెప్పాలి. పాయింట్ ఏంటంటే ఇదంతా నేను ఏదైతే ఫ్లటర్ నేర్చుకున్నానో, DSA నేర్చుకున్నానో ఇవన్నీ సెల్ఫ్ టాట్ అనమాట. సెల్ఫ్ టాట్ అంటే ఎవ్రీథింగ్ ఐ టాట్ మై సెల్ఫ్. ఐ డెంట్ స్పెండ్ సింగిల్ పెన్నీ ఆన్ ఎనీ కోర్స్ ఆన్ ఎనీథింగ్. సో నేను వేరే వాళ్ళకి ఇచ్చే మెసేజ్ కూడా ఇదే, మీరు ఏమైనా స్కిల్ నేర్చుకోవాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ బేసికలీ ఫ్రీ. అంటే బయట ప్రతిదీ ఫ్రీగా ఉంది. మీరు జస్ట్ మీకు పేషెన్స్, పర్సివరెన్స్ ఉంటే ఆటోమేటిక్గా మీరు ఏ స్కిల్ అన్నా నేర్చుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, వీడియో ఎడిటింగ్ కానీ, ఫోటో ఎడిటింగ్ కానీ, కోడింగ్ కానీ, వెబ్ డెవలప్మెంట్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. మీకున్న రిసోర్సెస్తో జస్ట్ స్టార్ట్ చేయండి. సో ఇది నా అడ్వైస్. యూట్యూబ్ లో కూడా మనకి చాలా కోర్సెస్ అనేవి ఫ్రీగా ఉన్నాయి. ఆల్రెడీ ఫుల్ స్టాక్ కి సంబంధించి రీసెంట్ గా నేను ఒక వీడియో కూడా చేశాను. సో ఆ విధంగా మనం కంప్లీట్ గా విత్ ఫ్రీ రిసోర్సెస్ తో మనము ఏ స్కిల్ అయినా నేర్చుకోవచ్చు. సో యాక్చువల్ గా మనం ఒక ఫుల్ స్టాక్ నేర్చుకోవాలన్నా లేదంటే ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలన్నా బయట ఆల్మోస్ట్ 10 to 20K ఉంటుంది కోర్స్ ఏది తీసుకోవాలన్నా కూడా. సో వితౌట్ స్పెండింగ్ ఏ సింగిల్ రూపీ నువ్వు కంప్లీట్ గా జీసా క్రాక్ చేయడం అనేది అది చెప్పాలంటే చాలా స్టూడెంట్స్కి, మా లాంటి యంగ్స్టర్స్కి ఇది రియలీ అండ్ ఇన్స్పైరింగ్ అన్న. సో అన్న యాక్చువల్గా జీసాక్ క్రాక్ చేసావు, ఓకే ఇదంతా ఫైన్, బాగా అర్థమైంది. సో వాట్ ఈస్ జీసాక్ అనేది కూడా నువ్వు కంప్లీట్గా చెప్పావు. సో అది కూడా కంప్లీట్గా అర్థమైంది. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు జీసాక్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు యాజ్ ఏ బిగినర్గా కంప్లీట్గా జీరో నాలెడ్జ్ ఉందన్నమాట మన ఆడియన్స్కి. ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్కి జీరో నాలెడ్జ్ ఉంటే అతను జీసాక్ క్రాక్ చేయాలి అంటే ఏం చేయాలి, అసలు వాట్ ఈస్ సెలక్షన్ ప్రాసెస్, ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అనేది ఒక్కసారి మన వాళ్ళందరికి అర్థమయ్యే. డెఫినెట్లీ మనోజ్, పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మొత్తం ఈ జీసాక్ సెలక్షన్ ప్రాసెస్ని లేకుంటే ఒక న్యూబీకి ఏముండాలో ఇవన్నీ జస్ట్ ఒక రఫ్ అవుట్లైన్ ఇస్తాను. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే 1 by 1 డీటెయిల్డ్గా వెళ్దాము. సో ఫస్ట్ బిఫోర్ స్టార్టింగ్ జీసాక్ మీకున్న ప్రీరిక్విసైట్స్ ఏంటంటే మీరు ఏ టెక్ స్టాక్ అయినా, వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, మెషిన్ లెర్నింగ్, ఎనీథింగ్, మీరు అందులో ప్రొఫిషియంట్ అయి ఉండాలి. లైక్ మీరు అందులో అట్లీస్ట్ బేసిక్స్ మీవి క్లియర్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాప్ డెవలప్మెంట్తో ఫ్లటర్తో స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఫ్లటర్తో అప్లికేషన్స్ బిల్డ్ చేయడం రావాలి. లైక్ అందులో యాడ్ ఆన్ అయ్యే కొత్త టెక్నాలజీస్ మనం ఆన్ ద ప్రాసెస్లో ఆన్ ద గోలో నేర్చుకోవచ్చు. బట్ అట్లీస్ట్ మీ కోర్ టెక్ స్టాక్ ఏదైతే ఉంటుందో మీరు అందులో మంచిగా సాలిడ్గా ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను ఒక రఫ్ అవుట్లైన్ చెప్తాను లైక్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో. ఫస్ట్ ఏంటంటే సింపుల్గా ఎవ్రీ ఇయర్ నవంబర్లో స్టూడెంట్స్ స్టార్ట్ చేస్తారు జీసాక్కి ప్రిపరేషన్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏవైతే జీసాక్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటికి ఓపెన్ సోర్స్లో కాంట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. లైక్ నవంబర్ టు ఫిబ్రవరి దాకా కాంట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫిబ్రవరిలో ఏంటంటే
ఆర్గనైజేషన్స్ సెలెక్ట్ అయినవి జీసాక్ పోర్టల్లో లిస్ట్ వస్తుంది అనమాట. ఆర్గనైజేషన్స్ జనవరిలో గూగుల్కి అప్లై చేసుకోవాలి. గూగుల్ షార్ట్ లిస్ట్ చేసి అరౌండ్ 200 to 300 ఆర్గనైజేషన్స్ని సెలెక్ట్ చేసి, రఫ్లీ నాకు నెంబర్ గుర్తులేదు, అన్ని ఆర్గనైజేషన్స్ సెలెక్ట్ చేసి ఒక లిస్ట్ ఇస్తుంది. ఆ లిస్ట్లో ఏవైతే ఆర్గనైజేషన్స్ వస్తాయో వాటికి మనం కాంట్రిబ్యూటర్స్ ఎవరమైతే ఉన్నామో వాళ్ళము ప్రపోజల్స్ రాయాలన్నమాట. వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ ప్రపోజ్ చేస్తారు. మనం ఆ ప్రాజెక్ట్స్కి సొల్యూషన్స్ ప్రపోజల్స్ లాగా ప్రపోజ్ చేయాలి. ప్రపోజ్ చేశాక ఆ ప్రపోజల్స్ని ఆ ఆర్గనైజేషన్ యొక్క మెంటర్స్ నీట్గా రివ్యూ చేసి, లైక్ వాటిని తరోగా అండర్స్టాండ్ చేసుకొని వాటి ఫీజిబిలిటీస్ ఇవన్నీ వాళ్ళ ఎవాల్యుయేషన్ క్రైటీరియా ద్వారా ఎవాల్యుయేట్ చేసి కాంట్రిబ్యూటర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇది ప్రాసెస్ అనమాట. ఇదేంటంటే ఒక ట్రెడిషనల్ ఏదైనా ఇంటర్న్షిప్ సెలెక్షన్ ప్రాసెస్ లాగా కాదు, ఇది మొత్తం డిఫరెంట్ అనమాట. ఫస్ట్ మీరు మీ స్కిల్స్ని షోకేస్ చేసుకోవాలి. ఆ స్కిల్స్ పైన ఆర్గనైజేషన్కి మెంటర్స్కి కాన్ఫిడెన్స్ వస్తే వాళ్ళు ఆ తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మే నుంచి మీ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఇది రఫ్ అవుట్లైన్. ఫస్ట్ ఏంటంటే ఓపెన్ సోర్స్లో కాంట్రిబ్యూట్ చేయాలి. ఆ తర్వాత ప్రాజెక్ట్ ఐడియాస్ని ఎవాల్యుయేట్ చేసుకొని ఒక మంచి ప్రాజెక్ట్ ఐడియా సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే మీరు ఒక మంచి ప్రాజెక్ట్ ఐడియాని ప్రపోజ్ చేయొచ్చు. ఆ తర్వాత మీ ప్రపోజల్ని ఒక 40 to 50 pages మంచి ఒక సాలిడ్ ప్రపోజల్గా క్రాఫ్ట్ చేసి ఆ ప్రపోజల్ని ఆ మెంటర్స్కి గూగుల్ పోర్టల్ ద్వారా అప్లై చేయాలి. ఆ తర్వాత మెంటర్స్ దాన్ని సెలెక్ట్ చేసి మనల్ని లైక్ యాక్సెప్టెడ్ కాంట్రిబ్యూటర్స్ని డిస్ప్లే చేస్తారు. సో ఇది రఫ్ అవుట్లైన్ ప్లస్ ఎవ్రీ స్టెప్ లైక్ నా జర్నీని మనం ఫర్దర్గా మాట్లాడదాం డీటెయిల్స్లో. షూర్ అన్న, దట్స్ కంప్లీట్లీ ఫైన్. దీని గురించి మన ఆడియన్స్ అందరికీ రఫ్గా ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది. సో దీని గురించి మనం స్టెప్ బై స్టెప్ ఫర్దర్గా మాట్లాడదాం అండ్ డీప్గా తెలుసుకుందాం. ఇదంతా ఓకే, కానీ అసలు నీకు జీసాక్ గురించి ఎలా తెలిసిందన్న? ఫస్ట్ థింగ్, అసలు జీసాక్ గురించి ఎలా తెలిసింది నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోజ్ ఏంటంటే నేను ఫస్ట్ ఇయర్ నుంచే లైక్ ఆఫ్ క్యాంపస్ ఎక్కువ ఉండేవాడిని అనమాట. యాక్టివ్ లైక్ ఆఫ్ క్యాంపస్ కమ్యూనిటీస్లో జాయిన్ అవ్వడం కానీ, టెలిగ్రామ్ ఛానల్స్లో, డిస్కార్డ్ సర్వర్స్లో, వీటన్నిటిలో జాయిన్ అయ్యి నేను ఆఫ్ క్యాంపస్ యాక్టివిటీస్లో ఎక్కువ యాక్టివ్గా ఉండేవాడిని. అంటే బయట ఏం జరుగుతుందో తెలుసుకునేవాడిని, లింక్డ్ఇన్ కానీ వీటన్నిటిలో బయట ఎక్కువ తెలుసుకునేవాడిని. సో అప్పుడు ఏమైందంటే నాకు ఈవెన్లోనే జీసాక్ అనేది ఒకటి తెలిసిందనమాట. అంటే అప్పుడు ఇంత క్లారిటీ లేదు, బట్ ఏదో గూగుల్ నుంచి ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్ సమ్మర్లో, దీనివల్ల స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ ఉంటుంది అని అయితే నాకు బాగా తెలిసింది. ఆ తర్వాత నేను ఎప్పుడైతే సెకండ్ ఇయర్లో మంచిగా ఈ డెవలప్మెంట్లో వెళ్ళానో, గిట్ హబ్ ఇవన్నీ నాకు ఎప్పుడైతే బాగా తెలిసాయో, సెకండ్ ఇయర్లో మళ్ళీ ఒకసారి జీసాక్ గురించి చూసినప్పుడు నాకు మొత్తం క్లారిటీ వచ్చింది. ఓకే, ఇలా జరుగుతుంది ఇది అని. ఆ తర్వాత నాకు ఇలా జీసాక్ గురించి తెలిసింది. ఈ ప్రాసెస్లో నేను మళ్ళీ థర్డ్ ఇయర్లో ఫిక్స్ అయ్యాను అనమాట. ఓకే, ఇప్పుడు జీసాక్ ఐ గెస్ ఐఎమ్ రెడీ టు క్రాక్ జీసాక్. సో ఇక థర్డ్ ఇయర్లో మనం స్టార్ట్ చేద్దాము. మనం ఇప్పుడు ఆబ్వియస్లీ బయట అప్లై చేయాలంటే మన రెజ్యూమ్లో ఏదో ఒక వావ్ ఫ్యాక్టర్ ఉండాలి కదా. సో దానికి జీసాక్ మంచిగా యాడ్ అవుతుందని నేను థర్డ్ ఇయర్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో నాకు జీసాక్ గురించి ఫస్ట్ ఇయర్లోనే తెలిసింది క్లారిటీగా. సెకండ్ ఇయర్లో కొద్దిగా క్లారిటీ వచ్చింది. థర్డ్ ఇయర్లో ఇంకా ప్రాసెస్ మొత్తం చేయగా నేర్చుకుంటాను. ఓకే అన్న, కంప్లీట్లీ ఫైన్. ఇప్పుడు ఏంటంటే మనము నీ యొక్క జర్నీ గురించి కంప్లీట్ డీప్గా తెలుసుకుందాము. సో అంటే నువ్వు ఎలా స్టార్ట్ చేసినావు, ఎప్పుడు స్టార్ట్ చేసావు, నెక్స్ట్ దాన్ని క్రాక్ చేయడానికి నువ్వు ఏమేమి చేసావు అనేది కంప్లీట్ డీటెయిల్డ్గా ఫ్రమ్ జీరో నుంచి, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కంప్లీట్గా నువ్వు అసలు ఎలా స్టార్ట్ చేసావు అనేది తెలుసుకుందాం. ఎందుకంటే కంప్లీట్ నీ జర్నీ అనేది మాకు చాలా ఇన్స్పిరేషన్ కాబట్టి, సో నీ జర్నీ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. సో దాని గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకసారి చెప్పండి అన్న. షూర్ మనోజ్. యాక్చువల్గా ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే లైక్ ఇప్పటిదాకా నా కోడింగ్ జర్నీ చెప్పా కదా, అది ఎండ్ అయింది. ప్లస్ నవంబర్లో నా జీసాక్ జర్నీ స్టార్ట్ అయింది. నవంబర్ స్టార్టింగ్లో నేను ఓపెన్ సోర్స్ అప్పుడే కొత్తగా ల్యాప్టాప్ కొనుక్కున్నాను. ఆ తర్వాత నా జర్నీ స్టార్ట్ చేశాను. అప్పుడు ఏమైందంటే ఫస్ట్ నాకు ఎప్పటి నుంచో ఓపెన్ సోర్స్కి కాంట్రిబ్యూట్ చేయాలని మంచి ఇంట్రెస్ట్ ఉంది. లైక్ నేను జూన్లో ఒకసారి అనుకుంటా జూన్లో ఒక ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ చేద్దామని ట్రై చేశా. బట్ మోస్ట్లీ అది ఆ పిఆర్ మర్జ్ కాలేదు, బికాస్ నాకు అప్పుడు అంత క్లారిటీ లేదు ప్లస్ రిసోర్సెస్లో. బట్ నేను నవంబర్లో ఈసారి సీరియస్గా జీసాక్ ట్రై చేద్దామని చేయలేదు. కానీ నేను ఏమనుకొని స్టార్ట్ చేశానంటే ఓకే, హౌఎవర్ ఇప్పుడు మన దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, జీసాక్ కాదు కానీ ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ చేయడం స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎలా అయినా విన్ విన్ సిచ్యువేషనే. ఒకవేళ నేను ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ చేసి ఆ లెవెల్ పర్ఫామ్ చేస్తే ఆటోమేటిక్గా జీసాక్ వస్తుంది, ఆబ్వియస్లీ రెజ్యూమ్ హైలైట్ అవుతుంది. లేదంటే ప్రాసెస్లో నేను అట్లీస్ట్ ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ చేసి ఉంటాను, దానివల్ల నా రెజ్యూమ్కి ఎలాగైనా వాల్యూ యాడ్ అవుతుంది, ఎలాగైనా విన్ విన్ సిచ్యువేషన్ అని చెప్పి స్టార్ట్ చేశాను. ఓకే అన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి జీరో నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? అంటే ఫస్ట్ స్టెప్ మనం ఏం తీసుకోవాలి? ఫస్ట్ స్టెప్ అనేది మనోజ్ బేసికలీ ద ఫస్ట్ స్టెప్ ఈస్ ద క్రూషియల్ స్టెప్, ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేయడం. లైక్ ఏమైందంటే నేను నవంబర్లో స్టార్ట్ చేశా. ఈ ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేయడం అనేది చాలా క్రూషియల్. ఇట్స్ లైక్ ఇట్ కెన్ మేక్ యువర్ జర్నీ ఆర్ బ్రేక్ యువర్ జర్నీ. అర్థమైందా? సో ఏంటంటే మనం ఏవైతే ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఆర్గనైజేషన్స్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు మనం ఆర్గనైజేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టెక్ స్టాక్ వచ్చి ఉంటుంది కదా, కోర్ టెక్ స్టాక్, ఈదర్ ఇట్ బి మన్ స్టాక్ ఆర్ ఎంఎల్ ఆర్ ఏఐ ఆర్ యాప్ డెవలప్మెంట్, ఎనీథింగ్.
నీ స్కిల్స్తో అలైన్ అయ్యే ఒక ఆర్గనైజేషన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి నవంబర్లో. లైక్ మోస్ట్లీ అందరూ అంటే పొటెన్షియల్గా జీసాక్ ఏం చేసే వాళ్ళందరూ నవంబర్లోనే స్టార్ట్ చేస్తారు ఆర్గనైజేషన్స్ని సెలెక్ట్ చేయడం. నా అడ్వైస్ ఏంటంటే మినిమం 2 ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైందా? మినిమం 2 ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను అప్పుడు జస్ట్ ఓపెన్ సోర్స్ కోసం అంటే మనం ఇదంతా జీసాక్ వెబ్సైట్ లో చేసుకోవాలి కదా? యా ఎస్ మనోజ్, ఆబ్వియస్లీ అబ్సల్యూట్లీ యూర్ రైట్. పాయింట్ ఏంటంటే ఫస్ట్ మనము జీసాక్ వెబ్సైట్లోకి వెళ్ళి జీసాక్ ఆర్గనైజేషన్స్, అందులో జీసాక్ ఏం చేసిందంటే జీసాక్ అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేసి ఉంటారంటే మొత్తం అన్ని జీసాక్లో పార్టిసిపేట్ చేసే ఆర్గనైజేషన్స్ అన్నిటిని లిస్ట్ అవుట్ చేసి ఉంటారు. లైక్ పాస్ట్ 4 to 5 yearsలో జీసాక్లో ఏ ఆర్గనైజేషన్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయో వాటన్నిటి లిస్టు జీసాక్ అడ్మినిస్ట్రేటర్స్ జీసాక్ పోర్టల్లో లిస్ట్ అవుట్ చేసి ఉంటారు. మన పని ఏంటంటే మనం ఆ ఆర్గనైజేషన్స్ని గో త్రూ చేయాలి. లైక్ ఆ ఆర్గనైజేషన్స్ని షార్ట్ అవుట్ చేసి అందులో మన స్కిల్స్తో అలైన్ అయ్యే ఆర్గనైజేషన్స్ని సెలెక్ట్ చేయాలి. యాజ్ ఐ సెడ్, ఇది చాలా క్రూషియల్ స్టెప్. ఇందులో మనం మంచి ఆర్గనైజేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను నా టైంలో సెలెక్ట్ చేసుకున్న ఆర్గనైజేషన్ అంటే పెలిసాడోస్ ఫౌండేషన్. ఓకే, ఈ పెలిసాడోస్ ఫౌండేషన్ ఏంటంటే ఇట్ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తారు వాళ్ళు. ఓకేనా? సో అందులో ఏంటంటే నాది మొబైల్ పార్ట్. నేను ఆర్గనైజేషన్ని ఫ్లటర్తో అలైన్ అవుతాయి కాబట్టి నా స్కిల్స్తో ఆర్గనైజేషన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఓకేనా? ఇది సో మన మెయిన్ ఏంటంటే ఆర్గనైజేషన్ సెలెక్షన్ ఇస్ ద క్రూషియల్ స్టెప్ అండ్ ఇనిషియల్ స్టెప్. ఓకే అన్న, ఆర్గనైజేషన్స్ గురించి మా వాళ్ళకి కంప్లీట్గా అర్థమై ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆర్గనైజేషన్స్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి? యా మనోజ్, ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ ఇమీడియట్ స్టెప్ ఏమవుతుందంటే మనం ఫస్ట్ కాంట్రిబ్యూషన్ చేయాలి. సో ఈ ఫస్ట్ కాంట్రిబ్యూషన్ చేయడం అనేది చాలా క్రూషియల్. లైక్ ఈ ప్రాసెస్లోనే మనకు అంతా తెలుస్తుంది. ఆర్గనైజేషన్ సంబంధించి పిఆర్ వర్క్ ఫ్లోస్ కానీ లేకుంటే టెస్టింగ్ కానీ డాక్యుమెంటేషన్ కానీ ఇదంతా తెలుస్తుంది. ఇదంతా ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏవైతే చేంజెస్ చేసి ఉంటావో ఆ చేంజెస్ని మనం ఒక పిఆర్ లాగా రేస్ చేసి ఆ పిఆర్ని మనం రివ్యూకి పెడితే ఆ మెంటర్స్ ఆ పిఆర్ని రివ్యూ చేసి మన కోడ్ని మర్జ్ చేసుకుంటారు. సో దీనికంటే ముందు నేను కాంట్రిబ్యూషన్ అంటే ఏదో చెప్తాను చూడండి. కాంట్రిబ్యూషన్ అంటే యాడింగ్ వాల్యూ టు ద ఆర్గనైజేషన్ విత్ యువర్ స్కిల్స్. అర్థమైందా? ఆ వాల్యూ ఎలాగైనా అవ్వచ్చు, డాక్యుమెంటేషన్ అన్న అవ్వచ్చు, టెస్టింగ్ అన్న అవ్వచ్చు, కోడ్ అన్న అవ్వచ్చు, లేకపోతే మీరు వాళ్ళ సర్వర్స్ అన్న మెయింటైన్ చేయొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాడింగ్ వాల్యూ టు దేర్ ప్రాజెక్ట్ ఈజ్ ఎ కాంట్రిబ్యూషన్. సో ఇప్పుడు జీసాక్లో మెయిన్గా మనం ఫోకస్ చేసేది ఏంటంటే కోడ్ కాంట్రిబ్యూషన్స్. మనకున్న స్కిల్ కోడింగ్, సో కోడ్ కాంట్రిబ్యూషన్స్ చేయాలి. సో కమింగ్ టు మై ఇనిషియల్ కాంట్రిబ్యూషన్, నా ఇనిషియల్ కాంట్రిబ్యూషన్ ఎలా జరిగిందంటే నేను October 30 నా ఫస్ట్ పిఆర్ రేస్ చేశాను. October 30 నా ఫస్ట్ పిఆర్ రేస్ చేయడానికి నేను October 1 స్టార్ట్ చేశాను. October 1 to October 30 నేను జస్ట్ ఆర్గనైజేషన్ డాక్యుమెంటేషన్ చదివి ఇష్యూస్ సెక్షన్లోకి వెళ్ళి అక్కడ ఒక మంచి ఇష్యూని సెలెక్ట్ చేసుకొని బేసిక్ ఇష్యూని లైక్ గుడ్ ఫస్ట్ ఇష్యూని సెలెక్ట్ చేసుకొని దాంట్లో చేంజెస్ చేసి పిఆర్ లేపడానికి నాకు 1 month పట్టింది. లైక్ ఇనిషియల్ టైం కాబట్టి, అంటే టు గెట్ యూస్ టు ద ఆర్గనైజేషన్స్ వర్క్ కల్చర్. ఆ తర్వాత October 30 నేను పిఆర్ రేస్ చేస్తే నాకు November 18 నా పిఆర్ మర్జ్ అయింది. సో ఇంత టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో నా ఫస్ట్ పిఆర్లో లైక్ నా ఫస్ట్ కాంట్రిబ్యూషన్లో ఏమైందంటే నేను చూస్ చేసుకోవడమే చాలా మినిమల్, లైక్ బేసిక్ ఇష్యూస్ చూస్ చేసుకున్నా. ఇష్యూస్ అంటే ఏం లేదు, ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్లో లేకుంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో వాళ్ళకున్న కరెంట్ రిక్వైర్మెంట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదైనా ఫీచర్ కావాలి, లేకపోతే వాళ్ళకి ఏమైనా బగ్స్ ఉన్నాయి, లేకపోతే వాళ్ళకి ఏమైనా డాక్యుమెంటేషన్ కావాలి, ఇవన్నీ వాళ్ళ ఇష్యూస్ కింద లిస్ట్ అవుట్ చేసి ఉంటారు. మనం ఆ లిస్ట్లోకి వెళ్ళి మనం ఏమన్నా సాల్వ్ చేయగలుగుతామో చూసి వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇలా జరుగుతుంది అనమాట. నేనేం చేశానంటే ఫస్ట్ ఒక బేసిక్ చిన్న ప్యాకేజ్ని అప్గ్రేడ్ చేసి ఒక ఇష్యూ పట్టుకొని ఆ ఇష్యూని సాల్వ్ చేయడం స్టార్ట్ చేశా. చిన్నగా జస్ట్ ఒక వర్షన్ చేంజ్ చేస్తే సరిపోద్ది, దాన్ని స్టార్ట్ చేశా. ఆ ప్రాసెస్లో నేను ఏం చేశానంటే మొత్తం ఆర్గనైజేషన్ యొక్క వర్క్ ఫ్లోని స్టడీ చేశా. లైక్ వాళ్ళ పిఆర్ వర్క్ ఫ్లోస్ ఎలా ఉంటాయి, వాళ్ళ టెస్టింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది, ఇదంతా నేను ప్రాసెస్లో తెలుసుకున్నా. ఈ తెలుసుకోవడం నాకు చాలా హెల్ప్ అయింది. సో November 18 నా పిఆర్ మర్జ్ అయింది. ఈ మర్జ్ అయ్యేటప్పటికి నా ఫస్ట్ కాంట్రిబ్యూషన్ అయిపోయింది, ప్లస్ నాకు మొత్తం ఆర్గనైజేషన్ యొక్క పిఆర్ వర్క్ ఫ్లో పైన ఒక మంచి సాలిడ్ గ్రాస్ప్ వచ్చింది. యా, అండ్ ఈ గ్రాస్పే నాకు నా ఫ్యూచర్ కాంట్రిబ్యూషన్స్కి హెల్ప్ అయింది. అన్న నీ ఫస్ట్ కాంట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసావు? లైక్ నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అయ్యావు? యా మనోజ్, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు నా ఫస్ట్ ఇనిషియల్ కాంట్రిబ్యూషన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే నేను ఏదో ఒకటి చేసి లైక్ కాంప్లెక్స్ ఇష్యూస్ని సాల్వ్ చేయడమో లేకుంటే కాంప్లెక్స్ బగ్స్ని సాల్వ్ చేయడమో చేసి మెంటర్స్ అటెన్షన్ని గ్రాప్ చేయాలి. సో వాళ్ళు ఏంటంటే నన్ను జీసాక్కి కన్సిడర్ చేసే ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేను నెక్స్ట్ ఏం చేశానంటే ఇమీడియట్గా ఒక కాంప్లెక్స్ ఇష్యూని పట్టుకున్నాను అనమాట. ఆర్గనైజేషన్లో కాంప్లెక్స్ ఇష్యూని తీసుకొని టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా తెలియదు అనమాట. నేను జస్ట్ ఆ ఇష్యూని తీసుకొని నాకు అసైన్ చేసుకొని నన్ను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ ప్రాసెస్లో ఏమైందంటే నాకు జస్ట్ జీసాక్ స్టార్ట్ చేసే ముందు ఓన్లీ ఫ్లటర్ ఒకటే వచ్చనమాట. ఈ ఇష్యూని సాల్వ్ చేసే ప్రాసెస్లో ఏమైందంటే నేను ఇంకా చాలా నేర్చుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లటర్ టెస్టింగ్ కానీ, MVVM ఆర్కిటెక్చర్ కానీ, లేకపోతే GraphQL కానీ, ఇవన్నీ
ఆ ఆర్గనైజేషన్లో యూజ్ చేసే టెక్నాలజీస్, ఆ టెక్నాలజీస్ అన్ని నేను ఆన్ ద ప్రాసెస్లో నేర్చుకున్నా. ప్లస్ నా సెకండ్ ఇష్యూ ఏంటంటే ఒక యాప్ టూర్ బిల్డ్ చేయడం అనమాట అప్లికేషన్కి. యాప్ టూర్ అంటే మీరు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే అందులో మిమ్మల్ని గైడ్ చేస్తుంది కదా విజువల్ క్యూస్తో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ హియర్ క్లిక్ దేర్ అని. జస్ట్ మనకి అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఇది ఈ ఐకాన్ అనేది దీనికి యూజ్ చేస్తారు. ఆ ఫీచర్ యాడ్ చేయడం నా సెకండ్ ఇష్యూ. ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఫీచర్ యాడ్ చేయాలంటే నేను మోస్ట్ ఆఫ్ ద కోడ్ బేస్ని టింకర్ చేయాలి, లైక్ మోస్ట్ ఆఫ్ ద కోడ్ బేస్ని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది నాకు బాగా హెల్ప్ అయింది. నేను ఏం చేశానంటే ఆ ఇష్యూని అసైన్ చేసుకొని 70% ఆఫ్ ద కోడ్ బేస్ని మాడిఫై చేసేసా. లైక్ 70% ఆఫ్ ద కోడ్ బేస్లో ఈ ఫీచర్ని యాడ్ చేశా. ఫీచర్ని యాడ్ చేయడం వల్ల ఏమైందంటే ఆ కోడ్ బేస్ యొక్క టెస్టింగ్ కవరేజ్, లైక్ టెస్టింగ్ కవరేజ్ అని ఒక మెట్రిక్ ఉంటుంది. ఆ మెట్రిక్ ఫస్ట్ 80% ఉండింది. నేను మొత్తం ఇది చేంజ్ చేసి కొత్త టెస్ట్ యాడ్ చేయడం వల్ల 80 to 86% కోడ్ కవరేజ్ ఇంక్రీజ్ అయిపోయింది. సో దీనివల్ల ఏమైందంటే ఆ ఆర్గనైజేషన్ మెంటర్స్ యొక్క దృష్టిలో అంటే ఆజాద్ అనే ఒక కాంట్రిబ్యూటర్ ఉన్నాడు అని వాళ్ళకి నోటీస్ అయ్యా. సో దీనివల్ల ఏమైందంటే నాకు 2 బెనిఫిట్స్ అయిపోయాయి. ఫస్ట్ వచ్చి ఆ కోడ్ బేస్ గురించి నాకు మొత్తం క్లారిటీ వచ్చింది. అట్ ద సేమ్ టైం నాకు మెంటర్స్ దగ్గర అటెన్షన్ వచ్చింది. సో ఇది అయిపోయిన వెంటనే నేను ఇంకా ఫిబ్రవరి దాకా అగ్రెసివ్గా కాంట్రిబ్యూషన్ చేయడం స్టార్ట్ చేశాను. లైక్ ఇంకా నేనే కొత్త ఇష్యూస్ క్రియేట్ చేయడం, నేనే కొత్త పిఆర్స్ రేజ్ చేయడం, లైక్ అప్లికేషన్లో లేని ఫీచర్స్ని కూడా యాడ్ చేయడం, ఉన్న గ్యాప్స్ని ఐడెంటిఫై చేయడం, ఇవన్నీ చేసి నేను ఫిబ్రవరి దాకా ఒక సాలిడ్ రెప్యుటేషన్ బిల్డ్ చేసుకున్న ఆర్గనైజేషన్లో. దీనివల్ల ఏమైపోయిందంటే నాకు జీసాక్కి సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ పెరిగిపోయాయి. చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళందరూ చూపు అనేది మన వైపు వచ్చే విధంగా మనం చేసుకోవాలి కదా. అవును, కరెక్టే. వాళ్ళు మనల్ని చూడాలి, మన గురించి వాళ్ళకి తెలియాలి. అంటే మనం ఇంత కేపబుల్, ఇంత స్కిల్డ్ అని ఆ మెంటర్స్కి తెలియాలి. ఆ తెలిసాక ఏమైందంటే నేను ఏ లెవెల్కి నా రెప్యుటేషన్ బిల్డ్ చేసుకున్నానంటే ఫిబ్రవరి 22 అనుకుంటా ఆర్గనైజేషన్ సెలెక్ట్ అయ్యాక లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్లో మా ఆర్గనైజేషన్ నేమ్ వచ్చిన వెంటనే మా మెంటరే నాకు మెసేజ్ చేశాడు. యాక్చువల్గా అయితే మెంటర్స్ ఎవరికి మెసేజ్ చేయరు. టు బి ఫ్రాంక్ ఏం చేయాలంటే నేను ఆ లెవెల్ కాంట్రిబ్యూషన్స్ చేశాను కాబట్టి మా మెంటరే నాకు మెసేజ్ చేసి జీసాక్ ఏమైనా ఐడియాస్ ఉన్నాయా అని అడిగాడు. అంటే నాకు ఇంకా అక్కడే క్లారిటీ వచ్చింది, అంటే నేను పొటెన్షియల్ కాంట్రిబ్యూటర్ అని వాళ్ళని కన్సిడర్ చేశారు. సో ఇప్పుడు నాకు మంచి ఆపర్చునిటీ వచ్చింది, దీన్ని నేను ఎలా తిరిగి వేస్ట్ చేసుకోకూడదని నాకు క్లారిటీ వచ్చింది. మా మెంటరే నన్ను అడిగాడు లైక్ ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పమని. సో యాక్చువల్గా ఇప్పుడు దాకా నువ్వు చెప్పిన దాని ప్రకారం ఆజాద్ మనం ఏం చేసామంటే వాళ్ళ యొక్క గిట్ హబ్ కోడ్ని తీసుకొని దాంట్లో కావాల్సినటువంటి ఫీచర్స్ని అన్ని మనం యాడ్ చేసి, సో ఇంకా ఏ ఫీచర్స్ అయితే ఉంటే బాగుంటుందో అవన్నీ చూసి, అంటే దాన్ని కాంట్రిబ్యూషన్స్ అంటారు అని చెప్పావు. ఓకే, కంప్లీట్లీ ఫైన్. సో అట్లా కాంట్రిబ్యూషన్స్ చేసిన తర్వాత ఎక్కువ మనం మెంటర్స్ దృష్టిలో పడిన తర్వాత మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పావు. సో ఇది మా వాళ్ళందరికీ కంప్లీట్గా అర్థమై ఉంటుంది. సో ఆ లింక్ అనేది మనకి ఎలా వస్తుంది అంటే ప్రతి ఒక్క కంపెనీకి ఒక గిట్ హబ్ రిపో అనేది ఉంటుంది. ఆ గిట్ హబ్ నుంచి మనం ఆ కోడ్ని కంప్లీట్గా తీసుకొని అక్కడి నుంచి మనం కాంట్రిబ్యూషన్స్ చేసి కొత్తగా ఏమైనా ఫీచర్స్ ని యాడ్ చేసి మెంటర్ మీకు మెసేజ్ చేయడం అనేది దట్స్ కంప్లీట్లీ రియలీ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ అందులో మెంటర్ మెసేజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో నెక్స్ట్ థింగ్ దాని తర్వాత ఏం చేసావు అన్న, అంటే దాని తర్వాత నువ్వేం చేసావు? మెంటర్ నాకు మెసేజ్ చేశాడు. ఐ వాజ్ ఆన్ Cloud9 అనమాట మోస్ట్లీ. లైక్ మెంటర్ మెసేజ్ చేశాడు, మోస్ట్లీ నేను ఇంకా వాళ్ళ దృష్టిలో పడ్డానని నాకు క్లారిటీ వచ్చేసింది. నాకు నెక్స్ట్ ఇంకా ఏం క్లారిటీ వచ్చిందంటే ఓకే, ఇప్పుడు నేను జీసాక్కి లైక్ పొటెన్షియల్గా స్టార్ట్ చేయొచ్చు. నా ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ విన్ సిచ్యువేషన్ నుంచి జీసాక్ క్రాక్ చేసే లెవెల్కి వచ్చేసాను నేను. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ ఆపర్చునిటీని వేస్ట్ చేసుకోకుండా ఒక మంచి ఐడియా ప్రపోజ్ చేయాలి. మా మెంటర్ ఏం చేశానంటే నాకు మెసేజ్, నీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే ప్రపోజ్ చేయి, వీ కెన్ వర్క్ ఇట్ అవుట్ ఫర్ జీసాక్ అని చెప్పాడు. సో నేనేం చేశానంటే ఇంకా ఫిగర్ అవుట్ చేయడం స్టార్ట్ చేశాను, బ్రెయిన్ స్టార్మింగ్ స్టార్ట్ చేశాను. ఫిబ్రవరి 22 నుంచి మార్చ్ 10 దాకా ఈ జర్నీ అంతా జరిగింది. ఈ ప్రాసెస్లో అంతా ఏం చేశానంటే టు అండ్ ఫ్రో అంతా నేను మా మెంటర్తో 2 and 4 మీటింగ్స్ పెట్టుకునేవాడిని అనమాట. అంటే మెసేజ్ చేసేవాడిని, స్లాక్స్లో మెసేజ్ చేసేవాడిని, నాకు వచ్చిన ఐడియాస్ అన్నింటినీ చెప్పేవాడిని. నేను మనం వాడే డే టు డే అప్లికేషన్స్లో ఇన్స్పిరేషన్స్ తీసుకునేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రపోజ్ చేసిన ఒక ఐడియా ఏంటంటే గూగుల్ క్యాలెండర్ ఉంది కదా, ఆ గూగుల్ క్యాలెండర్ ఏవైతే ఫంక్షనాలిటీస్ ఉన్నాయో ఆ ఫంక్షనాలిటీస్ అన్ని నేను తలా అప్లికేషన్లో బిల్డ్ చేస్తానని ఒక ఐడియా ప్రపోజ్ చేశాను. అదే అతనికి నచ్చలేదు. ఆ తర్వాత ఇంకా నేను ఏం చేశానంటే మొత్తం అంటే ఇన్స్టాగ్రామ్లో ఏవైతే సేవింగ్ ఫీచర్స్, షేరింగ్ ఫీచర్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేద్దామని కూడా ప్రపోజ్ చేశాను. అది కూడా తనకి నచ్చలేదు. సో తను ఏం చేశాడంటే ఈ ప్రాసెస్లో నేను రిపిటేటివ్ డిస్కషన్స్ పెట్టడం వల్ల ఏంటంటే తను నన్ను గైడ్ చేయగలిగాడు. లైక్ ఈ డైరెక్షన్ వెళ్ళడం తప్పు, ఈ డైరెక్షన్లో ఆలోచించు, మేము ఈ డైరెక్షన్లో ఆలోచించుదాం అనుకుంటున్నామని. సో ఆ ప్రాసెస్లో ఏమైందంటే నేను నా ఓన్ ఐడియాని ప్రపోజ్ చేయడం జరిగింది. లైక్ నేను ఒక ఐడియాని ప్రపోజ్ చేశాను. ఆ ఐడియా ఏంటంటే ఆఫ్లైన్ క్యాపబిలిటీ ఎన్హాన్స్మెంట్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఐడియా ఏంటంటే మనం ఇన్స్టాగ్రామ్ వాడుతుంటాం. ఒకవేళ మన ఇంటర్నెట్ ఆఫ్ అయిపోతే ఇన్స్టాగ్రామ్ ఏమైనా క్రాష్ అవుతుందా?
క్రాష్ అవ్వదు కదా, కంప్లీట్ క్రాష్ అవ్వదు. మనం ఆఫ్లైన్లో క్యాష్ అయిన డేటా లైక్ సేవ్ అయిన డేటాని చూడొచ్చు, ప్లస్ కొన్ని యాక్షన్స్ లైకింగ్, పోస్టింగ్, కమెంటింగ్ ఇవన్నీ చేయొచ్చు. సో ఈ ఫీచరు మన అప్లికేషన్లో లేదనమాట. తలావా నేను వర్క్ చేసే అప్లికేషన్లో నేను ఈ గ్యాప్ని ఐడెంటిఫై చేసి ఈ ఐడియాని ప్రపోజ్ చేసిన వెంటనే మా మెంటర్కి ఈ ఐడియా బాగా నచ్చింది. ఇంకా నచ్చిన వెంటనే తను ఏమన్నాడంటే, తనకి ఎంతగా నచ్చిందంటే తను తీసుకెళ్ళి దాన్ని డైరెక్ట్ అఫీషియల్ జీసాక్ ఐడియాస్ లిస్ట్లో పెట్టేశాడు అనమాట. నాకు March 11, March 12 అది పెట్టాడు. అది పెట్టిన వెంటనే నాకు ఇంక క్లారిటీ వచ్చింది. ఓకే, ఐఎమ్ డన్ ఫర్ జీసాక్, నేను సెలెక్ట్ అయిపోతాను. ఇప్పుడు నేను చేయాల్సిన ఓన్లీ థింగ్ ఏంటంటే నేను ప్రపోజ్ చేసిన ఐడియాకి ఒక మంచి ప్రపోజల్ క్రాఫ్ట్ చేసి సెండ్ చేయాలి అని అనుకున్నాను. సెట్ అయింది. ఇంక నేను అంటే ఇప్పుడు నువ్వు ఆ ఫీచర్ మీద వర్క్ చేస్తున్నావు అన్నా, అంటే లైక్ ఇప్పుడు చెప్పావు కదా నువ్వు ప్రపోజ్ చేసిన ఫీచర్ పైన నువ్వు వర్క్ చేస్తున్నావా? ఎస్, నా లార్జ్ ప్రాజెక్ట్ అంతా నేను ప్రపోజ్ చేసిన ఐడియా పైన, ఈ ఫీచర్ పైన నేను వర్క్ చేయాలి. ఇన్స్టాగ్రామ్లో ఏదైతే ఫంక్షనాలిటీ ఉంటుందో సిమిలర్ ఫంక్షనాలిటీ నేను తలావా అనే సోషల్ మీడియా యాప్లో బిల్డ్ చేయాలి. సో ఇది మెయిన్ నా ప్రాజెక్ట్ ఐడియా. సో నెక్స్ట్ ప్రపోజల్ స్టెప్ అన్నమాట. నువ్వు కంప్లీట్ గా ఫీచర్ అనేది బిల్డ్ చేస్తే మనకు 2.5 లాక్ ఇచ్చేస్తారు అంతే. యాక్చువల్గా స్టైపెండ్ ఎలా ఉంటుందంటే మిడ్ టర్మ్, ఫైనల్ టర్మ్ అని ఉంటాయి. మిడ్ టర్మ్ లో 45% వేస్తారు, ఫైనల్ టర్మ్ లో మొత్తం 55% క్రెడిట్ చేస్తారు అనమాట. సో ఇది స్టైపెండ్ ప్రాసెస్. ఆ ఎవాల్యుయేషన్స్ లో మనం పాస్ అయితే మనకి స్టైపెండ్ క్రెడిట్ చేస్తారు. సూపర్ అన్న. నా ప్రపోజల్ అన్నావు కదా ఇప్పటి వరకు. సో ప్రపోజల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం జీసాక్లో క్రాక్ చేయాలి, జీసాక్లో మనం సెలెక్ట్ అవ్వాలి అంటే మన యొక్క ప్రపోజల్ అనేది వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే మన ప్రపోజల్ పైన ఫోకస్ పడే విధంగా ఉండాలి మన ప్రపోజల్. సో నువ్వు ఎలా ప్రపోజ్ చేసావు, లైక్ నీ యొక్క ఇంటెన్షన్, లైక్ నీ యొక్క ఐడియాని వాళ్ళకి ఏ విధంగా ప్రపోజల్ ద్వారా చెప్పావు. నెక్స్ట్ యాజ్ ఎ బిగినర్స్గా ఇప్పుడు ప్రపోజ్ చేయాలి, ఐ మీన్ లైక్ ప్రపోజల్స్ చేయాలి అనుకునే వాళ్ళకి సో ఏ విధంగా లైక్ టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ లేదా సంథింగ్ అట్లా నువ్వు ఫాలో అయినవి నువ్వు ఎలా ఫాలో అయ్యావు, మన వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా. మనోజ్, ప్రపోజల్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్. ఆర్గనైజేషన్ సెలెక్షన్ తర్వాత ఇంకోటి ఏదైనా అంత ప్రియారిటీ ఉందంటే ఇది ప్రపోజలే. లైక్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ప్రపోజల్ బేస్డ్ మీదే సెలెక్షన్స్ చేస్తాయి. ఈ ప్రపోజల్ అనేది పర్టికులర్ అంటే ఆర్గనైజేషన్ స్పెసిఫిక్ అనమాట. కొన్ని ఆర్గనైజేషన్స్కి టెంప్లెట్స్ ఉంటాయి, కొన్ని ఆర్గనైజేషన్ మనకి ఫ్రీడమ్ ఇస్తాయి, అంటే మనం ఏ ఫార్మాట్లో ఉన్న ప్రపోజల్స్ రాయొచ్చు. మా ఆర్గనైజేషన్లో ఏముందంటే వాళ్ళే ఒక టెంప్లెట్, ఒక ఫార్మాట్ ప్రొవైడ్ చేస్తారు, ఆ ఫార్మాట్లోనే మనం ప్రపోజల్స్ రాయాలి. ప్రపోజల్ అంటే ఏదో ఒక 1 to 2 pages కాదు, సాలిడ్గా ఒక 40 to 50 pages ప్రపోజల్. ఆ 40 to 50 pages ప్రపోజల్ని మనం నీట్గా క్రాఫ్ట్ చేయాలన్నమాట. ఎలాగంటే ఫస్ట్ 1 to 2 pagesలో మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండ్ స్టఫ్ చేసేసి, ఆ తర్వాత మన ఐడియా ఏంటి, మనం ఏ ఐడియా పైన వర్క్ చేస్తున్నాం ఒక 1 to 2 pages ఇచ్చి, ఆ తర్వాత దాని డిజైన్ అండ్ అప్రోచ్ మనం నీట్గా డాక్యుమెంట్ చేయాలి. ఒక 20 to 30 pagesలో డాక్యుమెంట్ చేసి స్టెప్ బై స్టెప్ మైల్ స్టోన్స్, లైక్ జీసాక్ పీరియడ్ ఉంటుంది కదా, ఇది ఒక 22-week ప్రోగ్రామ్. ఈ 22-week ప్రోగ్రామ్లో నువ్వు ఫస్ట్ వీక్లో ఏం చేస్తావు, సెకండ్ వీక్లో ఏం చేస్తావు, థర్డ్ వీక్లో ఏం చేస్తావు, లైక్ ఎన్ వీక్, లైక్ 22nd week దాకా నువ్వు ఏ వీక్లో ఎంతెంత చేస్తావు, ఎంతెంత వర్క్ చేస్తావు, మొత్తం నీట్గా ఒక టైం టేబుల్ లాగా వేసి ఆ ప్రపోజల్లో మెన్షన్ చేయాలి. అట్ ద సేమ్ టైం నిన్ను జీసాక్ ఎందుకు సెలెక్ట్ చేయాలో కూడా నీ డీటెయిల్స్ కానీ, నీ స్కిల్ సెట్ కానీ, నువ్వు ఎందుకు ఆ ప్రాజెక్ట్ క్యాప్ట్ కానీ, ఇవన్నీ నువ్వు నీట్గా ఒక 40 to 50 pages డాక్యుమెంట్ చేసి గూగుల్ పోర్టల్లో నువ్వు అప్లై చేయాలి. అప్లై చేస్తే ఈ ప్రపోజల్ అనేది మళ్ళీ ఆ మెంటర్స్ దగ్గరికి, ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు మళ్ళీ దాన్ని రివ్యూ చేస్తారు, రివ్యూ చేసి మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆ వీక్ లో మనం వర్క్ చేయకపోతే ఏమవుతుంది? సింపుల్ గా వర్క్ చేయకపోతే ఏం కాదు, లైక్ మనం ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, అంటే ఈ మైల్ స్టోన్ ప్రాసెస్ వాళ్ళకి ఇచ్చామనుకోండి, మోస్ట్లీ వాళ్ళు ఏం చూస్తారంటే అక్కడ నువ్వు ఎగ్జాక్ట్గా దాన్నే ఫాలో అవ్వాలని రూల్ ఏమి ఉండదు. బట్ పాయింట్ ఏంటంటే యూ నో వాట్ యూఆర్ ఎక్స్ప్లెయినింగ్, లైక్ యూ నో వాట్ యూఆర్ ప్రపోజింగ్. అంటే నువ్వు ఏదైతే ప్రపోజ్ చేస్తున్నావో దానిపై నీకు మంచి క్లారిటీ ఉందని జడ్జ్ చేస్తారనమాట. నీకు ఏ లెవెల్ క్లారిటీ ఉంది, నువ్వు ఏదైతే సొల్యూషన్ ప్రపోజ్ చేస్తున్నావో దాని డెప్త్ నీకు తెలుసా తెలీదా, లైక్ దాన్ని నువ్వు అచీవ్ చేయగలుగుతావా లేదా అన్న ఐడియా నీకు ఉందా లేదా. సో ఇవన్నీ వాళ్ళు జడ్జ్ చేస్తారనమాట. ఒకసారి నువ్వు సెలెక్ట్ అయ్యాక ఆ తర్వాత నువ్వు మీ మెంటర్స్తో డిస్కస్ చేసుకుని దాన్ని ఫ్లెక్సిబుల్గా చేంజ్ చేసుకోవచ్చు. బట్ మెయిన్ మోటివ్ ఆఫ్ ప్రపోజల్ ఏంటంటే యూ నో వాట్ యూఆర్ ప్రపోజింగ్, అంటే నువ్వు ఏదైతే సొల్యూషన్ చెప్తున్నావో దాని గురించి నీకు క్లారిటీ ఉందా లేదా, దాన్ని నువ్వు కరెక్ట్గా ప్లాన్ చేయగలవా లేవా. సో ఇవన్నీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్కిల్స్, వీటే పొటెన్షియల్ ఎంప్లాయర్స్ కూడా చూసేది. సో ఇందుకే జీసాక్ అంత లైక్ పొటెన్షియల్ వాల్యూ అనమాట. ఎందుకంటే ఈ స్కిల్స్ అన్ని లైక్ ఈ కాంట్రిబ్యూషన్స్ కానీ, ఏవైతే నువ్వు ప్రపోజల్స్ రాస్తున్నావు కానీ, ఈ డాక్యుమెంటేషన్ కానీ, ఇవన్నీ నీకు ప్రాసెస్లో వచ్చేస్తాయి అనమాట. ఇవన్నీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఎసెన్షియల్ స్కిల్స్ అనమాట. సో ఇవన్నీ నీకు తెలుస్తాయి అనమాట, ఈ రివ్యూస్ ఇవన్నీ జరుగుతాయి. సో ఓకే అన్న, కంప్లీట్లీ ప్రపోజ్ చేయాలి అన్నావు, లైక్ మన ప్రపోజల్ అనేది మనం చేసాము, చేసిన తర్వాత అసలు ఏమవుతుంది అంటే బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుంది? మనోజ్, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే ప్రపోజ్ చేసామో, మనము ఇప్పుడు ఈ ఇయర్ ప్రపోజల్ టైమింగ్ ఎలా ఉండిందంటే March 18th ప్రపోజల్స్ ఓపెన్ అయ్యాయి, April 18th ఎండ్ అయిపోయాయి.
ఓకేనా. మార్చ్ 18th ప్రపోజల్స్ ఓపెన్ అయ్యాయి, April 18th ఎండ్ అయిపోయాయి. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనం మెంటార్స్తో డిస్కస్ చేయాలి. మనం ఏవైతే సొల్యూషన్స్ ప్రపోజ్ చేసామో ఆ ప్రపోజల్ని క్రాఫ్ట్ చేసి మెంటార్కి షేర్ చేస్తే వాళ్ళు దాన్ని రివ్యూ చేస్తారనమాట. నా అడ్వైస్ ఏంటంటే మీరు రాసిన ప్రపోజల్ని మినిమం మీరు అప్లై చేసే కంటే ముందు ఒక 2 times రివ్యూవల్కి పెట్టుకొని ఆ రివ్యూవల్స్లో వాళ్ళు చెప్పిన చేంజెస్ని ఫీడ్బ్యాక్ని చేంజ్ చేసుకొని దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకొని అప్లై చేయడం బెస్ట్. సో నేనేం చేశానంటే నాకు అంత టైం లేకుండే, సో మా మెంటర్స్ ఏం చేశారంటే ఒకసారి పెట్టేశాను, అది కూడా లాస్ట్ డే, ఇంక ఈరోజు డెడ్ లైన్ అన్నప్పుడు నేను వాళ్ళకి ప్రపోజల్ సెండ్ చేశా, వాళ్ళు అప్పటికప్పుడు దాన్ని రివ్యూ చేసేసి పెట్టారు, నేను చిన్న చిన్న చేంజెస్ చేసి అప్లై చేసేసా. సో ఇది జరిగింది. రివ్యూ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. April 18 తర్వాత మళ్ళీ సెలక్షన్ ప్రాసెస్ వరకు. ఇప్పుడు మెంటర్స్ ఏం చేస్తారంటే ఈ ప్రపోజల్స్ అన్నిటిని ర్యాంక్ చేస్తారు. లైక్ వాళ్ళకి గూగుల్ కొన్ని స్లాట్స్ ఇస్తుంది, ఆ స్లాట్స్లోకి ఈ ప్రపోజల్స్ అన్నిటిని ర్యాంక్ చేస్తారు. ర్యాంక్ చేసి టాప్ ప్రపోజల్స్కి జీసాక్లోకి సెలెక్ట్ చేసుకుంటారు. ఇదంతా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇదంతా జస్ట్ సెలెక్ట్ అవ్వడం కోసమే. ఈ ఏదైతే నేను మొత్తం జర్నీ చెప్పానో 6 months జర్నీ, ఈ జర్నీ అంతా జస్ట్ సెలెక్ట్ అవ్వడం కోసమే. ఈ సెలెక్ట్ అయ్యాక మళ్ళీ మే నుంచి నవంబర్ దాకా ఏదైతే టైం ఉంటుందో అందులో మళ్ళీ మీరు ఆ ప్రాజెక్ట్ అంతా బిల్డ్ చేసి కంప్లీట్ చేయాలి. సో ఇంత జర్నీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ ని మనం బిల్డ్ చేయలేకపోతే ఏమవుతుంది? మోస్ట్లీ అలా జరగదు. ఎందుకంటే నువ్వు ఆ లెవెల్ కాంట్రిబ్యూషన్స్, ఆ లెవెల్ మొత్తం కాంట్రిబ్యూషన్స్ స్కిల్ నీ దగ్గర ఉంది, నువ్వు సెలెక్ట్ అయ్యావంటే ఆబ్వియస్లీ విల్ బీ కేపబుల్ ఆఫ్ కంప్లీటింగ్ దట్ ప్రాజెక్ట్. బట్ ఒకవేళ అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదంటే నీకు జీసాక్ సర్టిఫికేట్ రాదు, స్టైపెండ్ రాదు, యూ విల్ గెట్ నథింగ్ ఫ్రమ్ గూగుల్. అంటే మనం జస్ట్ ప్రపోజల్ అంటే జీసాక్ కి సెలెక్ట్ అయ్యామని చెప్పుకోవచ్చే కానీ దాని నుంచి మనకి ఏం రాదు. అంతే. ఇప్పుడు ఒకవేళ మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే మీకు జీసాక్ సర్టిఫికేట్ ప్లస్ స్టైపెండ్ ఇవన్నీ మీకు క్రెడిట్ అవుతాయి. సో ఓకే అన్న, అంటే ఇప్పుడు నువ్వు చెప్పే దాని ప్రకారం మొత్తానికి నువ్వైతే జీసాక్ లో సెలెక్ట్ అయిపోయావు. యాజ్ ఎ బిగినర్ గా ఈ స్టెప్ బై స్టెప్ లో మనం ఎక్కడ ఉన్నామంటే అతను జీసాక్ కి సెలెక్ట్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడ్ అనేది ఇచ్చేసావు. సో ఒక్కసారి జీసాక్ కి సెలెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? అంటే లైక్ మెంటర్స్ తో మీటింగ్ కానీ, లేదా మన కాంట్రిబ్యూషన్స్ కానీ, లైక్ మన ఫ్యూచర్ ని మనం దాంట్లో ఇంప్లిమెంట్ చేయడం కానీ, సో ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా ఉంటుంది? అంటే లైక్ నువ్వు ఎలా చేసావు, నెక్స్ట్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు చేస్తా ఉన్నావు కదా, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఈ గ్యాప్ అనేది ఏ విధంగా ఉంది? లైక్ ప్రెషర్ గా ఉందా, లైక్ ఎట్లా ఉంది? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ మనోజ్. మోస్ట్లీ ఇంకా సెలెక్ట్ అయిపోయావంటే మోస్ట్లీ ద హార్డ్ పార్ట్ అంతా అయిపోయిందనే. ఎందుకంటే యుల్ బి డూయింగ్ వాట్ యూ హ్యావ్ ప్రపోజ్డ్ ఓన్లీ కదా. అంటే మొత్తం జర్నీలో నువ్వు ఏదైతే ప్రపోజ్ చేసావో అదే నువ్వు బిల్డ్ చేస్తుంటావు. సో వర్క్ అయితే చాలా చిల్ ఉంటుంది సెలెక్ట్ అయిన వెంటనే. ఇంకా మేలో సెలెక్ట్ అయ్యాం కదా, మే నుంచి జూన్ వరకు, లైక్ మే 1 నుంచి May 27 దాకా కమ్యూనిటీ బాండింగ్ పీరియడ్ అని ఉంటుంది. కమ్యూనిటీ బాండింగ్ పీరియడ్ అంటే జస్ట్ చిల్ అవుతుంటాం అనమాట. బేసిక్గా నేనైతే ఏం చేశానంటే కమ్యూనిటీ బాండింగ్లో మెంటర్స్ని రీచ్ అవుట్ అవ్వడం, కమ్యూనిటీలో బాగా యాక్టివ్ ఉండడం, అందరితో కొలాబరేషన్ అని ఎంకరేజ్ చేయడం, అందరితో బాగా కమ్యూనికేట్ అవ్వడం, డాక్యుమెంటేషన్ చదవడం, జస్ట్ చిల్ అవుట్ అనమాట కమ్యూనిటీ బాండింగ్ పీరియడ్ అంతా. లింక్డ్ఇన్లో నాకు వచ్చిన జీసాక్ గురించి షో ఆఫ్ చేసుకోవడం, ఇదంతా జరిగింది. ఇదంతా జరిగాక అఫీషియల్గా May 27 నుంచి కోడింగ్ పీరియడ్ స్టార్ట్ అయింది. కోడింగ్ పీరియడ్ స్టార్ట్ అయ్యాక ఇక జస్ట్ మనం ఏదైతే ప్రపోజల్లో మైల్ స్టోన్ స్టెప్ బై స్టెప్ ప్రపోజ్ చేసామో ఆ మైల్ స్టోన్స్ని అచీవ్ చేయడంలో స్టార్ట్ చేయాలి, ఇంకా వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. నేనేం చేశానంటే ముందే లైక్ కమ్యూనిటీ బాండింగ్ పీరియడ్లోనే ఆ 1 monthలోనే మా మెంటర్తో కూర్చొని డిస్కస్ చేసి మొత్తం నా మైల్ స్టోన్స్ని నేను ఏవైతే ప్రపోజ్ చేశానో వాటన్నిటిని ఆల్టర్ చేసుకున్నా, అంటే మళ్ళీ చేంజ్ చేసుకున్నాను నీట్గా, అంటే ఇంకా ఫైన్ ట్యూన్ చేసుకున్నాను మా మెంటర్తో డిస్కస్ చేసి. ఆ తర్వాత ఇంకా సింపుల్, ఇంకెవ్వరు మనల్ని మైక్రో మేనేజ్ చేయరు. మైక్రో మేనేజ్ అంటే ప్రతిసారి ఫోన్ చేసి లైక్ ప్రతిసారి మెసేజ్ చేసి ఎంతవరకు అలా ఎవరు అడగడు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మాకు ఇప్పుడు ఆగస్ట్ 15th or 16th మాకు మిడ్ టర్మ్ ఎవాల్యుయేషన్. లాస్ట్ 2 weeks దాకా కూడా మమ్మల్ని జస్ట్ ఏం అప్డేట్ కూడా అడగలేదు, వదిలేశారు. లైక్ సింప్లీ వదిలేసి మా వర్క్ పైన మాకు లైక్ మోస్ట్లీ మాకు అవేర్నెస్ ఉందని మాకు రిలాక్స్గా వదిలేశారు. సో మేము కూడా అంతే జూన్ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ మంత్ ఎండింగ్ దాకా లైక్ కోడింగ్ చేసేసాము. ఆ తర్వాత ఇప్పుడు కూడా వెళ్తూ ఉంది. ఇప్పుడు వీక్లీ మీటింగ్స్ జరుగుతున్నాయి మాకు. ఈ వీక్లీ మీటింగ్స్లో ప్రోగ్రెస్ జస్ట్ షో చేస్తూ వస్తాము. లైక్ బై వీక్లీ మాకు మీటింగ్స్ ఉంటాయి. ఎవ్రీ 2 weeksకి మెంటార్స్తో ఒక మీట్ ఉంటుంది. అక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మన మొత్తం వర్క్ని వాళ్ళకి ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ మీట్లో ప్రజెంట్ చేసి వాళ్ళకి వర్క్ స్టేటస్ అప్డేట్ ఇవన్నీ ఇచ్చామంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని మిడ్ టర్మ్కి పాస్ చేస్తారు. సో మిడ్ టర్మ్ పాస్ చేసిన వెంటనే చెప్పినట్టే మనకి 45% ఆఫ్ స్టైపెండ్ క్రెడిట్ అవుతుంది. లైక్ 2.5లో 45 అంటే 1,10,000 ఎంతో క్రెడిట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 1.5 month మళ్ళీ మనకి ఫైనల్ టర్మ్కి మళ్ళీ టైం ఉంటుంది. ఫైనల్ టర్మ్ లోపల మనం రిమైనింగ్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తే మనకి ఫైనల్ టర్మ్లో మళ్ళీ కంప్లీటింగ్ రిమైనింగ్ 55% క్రెడిట్ అయిపోతుంది. ఈ క్రెడిట్ అయిపోయాక ఇంకా సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే
ఇంకా మనకి జీసాక్ సర్టిఫికేట్ మొత్తం టోటల్ స్టైపెండ్ మన హ్యాండ్కి వస్తుంది. సో కంప్లీట్గా అఫీషియల్గా అక్కడతో జీసాక్ ఎండ్ అయిపోద్ది. ప్లాన్స్ అయితే ఏం లేవు ప్రస్తుతానికి. జస్ట్ నేను ఒక దాంట్లో ఒక 2 to 3,000 నేను పెట్టుకొని మిగతా ఇంట్లో ఇద్దాం అనుకుంటున్నా. లైక్ ఇంట్లో ఇచ్చాను, దానికంటే హ్యాపీనెస్ ఏముంటుంది మ్యాక్సిమం. దట్స్ కంప్లీట్లీ గుడ్. సో ఇది లైక్ లాస్ట్ ఇయర్ నవంబర్లో స్టార్ట్ చేస్తే ఈ ఇయర్ అక్టోబర్కి ఎండ్ అయింది. లైక్ నియర్లీ 1 year. సో ఇది మొత్తం జర్నీ, ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఓ మై గాడ్, యాక్చువల్లీ ఇదేంటంటే ఒక లైక్ సింపుల్ ప్రాసెస్ అయితే కాదు, ఎందుకంటే చాలా ఉంది. యాజ్ ఏ బిగినర్గా మనం ఫస్ట్ వాళ్ళ యొక్క రెపో తీసుకున్న తర్వాత మనం దాంట్లో ఫీచర్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ అన్ని చేసిన తర్వాత మెంటర్స్ యొక్క ఫోకస్ అనేది మన మీద పడిన తర్వాత నెక్స్ట్ జీసాక్ ఇంకా మనము సెలెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ ఫీచర్స్ అని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ సర్టిఫికేట్స్ స్టైఫండ్స్ సో అవన్నీ. అందుకే జీసాక్కి అంత వాల్యూ ఉండేది. సో అందుకనే జీసాక్కి అంత వాల్యూ ఉంది. ఎవరికైనా చెప్పినా కూడా జీసాక్ సెలెక్ట్ అయ్యాము అని అంటే నార్త్ సైడ్ కానీ నెక్స్ట్ మన ఇండియాలో చాలా అంటే చాలా వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ రెజ్యూమ్లో కూడా జీసాక్ ఒక్కసారి జీసాక్ అనే పేరు కనిపించగానే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క రిక్రూటర్స్ యొక్క దృష్టి మొత్తం మన మీద పడిపోతుంది. ఎందుకంటే జీసాక్ అంటే మామూలు విషయం కాదు కాబట్టి ఇవన్నీ నేర్చుకుంటారు కాబట్టి. సో ఆజాద్ ఏవైతే ఇవన్నీ చెప్పాడో సో అవన్నీ మనం ఖచ్చితంగా జీసాక్లో చేయాలి. ఎందుకంటే యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ సెలెక్ట్ అయ్యాడు కాబట్టి. సో దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. అండ్ దెన్ వన్ మోర్ థింగ్ ఆజాద్, యాక్చువల్గా యాజ్ ఏ బిగినర్గా ఇప్పుడు స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి, లైక్ బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే జీసాక్ క్రాక్ చేయాలనుకునే వాళ్ళకి, లేదా బీటెక్ సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి, లేదా మాలాగా బీటెక్ థర్డ్ ఇయర్లో జీసాక్ క్రాక్ చేయాలి అనుకునే వాళ్ళకి, సో స్టెప్ బై స్టెప్ మామూలుగా ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే ఎట్లాంటివి చేయాలి ఎలాంటివి చేయకూడదు, యాజ్ ఏ బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్గా వాళ్ళు క్రాక్ చేయాలంటే నీ సైడ్ నుంచి నీ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఏవి చేయాలి ఏవి చేయకూడదు అంటే యాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే నీ యొక్క టిప్స్ లైక్ సజెషన్స్. సో అలా బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి వద్దాం. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి నెక్స్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళు బీటెక్ సెకండ్ ఇయర్ వాళ్ళు క్రాక్ చేయాలంటే ఎలా చూసి నెక్స్ట్ థర్డ్ ఇయర్కి వచ్చేద్దాం. రైట్? షూర్ మనోజ్. బేసిక్గా ఈ బీటెక్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్ని మనం పక్కన పెడితే లైక్ జీసాక్ ఏంటంటే ఎవరైనా చేయొచ్చు. లైక్ 18 years అబవ్ ఉండాలి. జీసాక్ సెలెక్షన్ క్రైటీరియా ఏంటంటే లైక్ మినిమం ప్రిరిక్విసైట్స్ 18 years అబవ్ ఉండాలి. ఇంకా మీ ఏజ్ ఎంత ఉండొచ్చు, మీరు స్టూడెంట్ అన్న అవ్వచ్చు, నాన్ స్టూడెంట్ అవ్వచ్చు. ఇది జీసాక్ 2020 నుంచి వచ్చింది, 2022 నుంచి వచ్చింది ఈ రూల్. పాయింట్ ఏంటంటే ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇయర్లోనే క్రాక్ చేయొచ్చు, లేదా ఫైనల్ ఇయర్లో క్రాక్ చేయొచ్చు, లేకపోతే కాలేజ్ అయిపోయాక కూడా క్రాక్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నేను వర్క్ చేసే ఆర్గనైజేషన్లోనే నా కొలీగ్ ఒక అతను ఉన్నాడు. తను బీటెక్ అయిపోయి ఒక 3 years అవుతుంది. తను ఇప్పుడు క్రాక్ చేశాడు జీసాక్. సో ఇది ఎప్పుడైనా చేయొచ్చు, ఇప్పుడే చేయాలని లేదు. బట్ అట్లీస్ట్ మీకు 18 years ఉండాలి. 18 years దాటితే మీరు జీసాక్ ఎలిజిబుల్, మీరు క్రాక్ చేయొచ్చు. సో యాజ్ ఎ న్యూబీ ఇఫ్ యూ హ్యావ్ జీరో నాలెడ్జ్ విత్ ద టెక్నికల్ స్టఫ్, నేనేం చెప్తానంటే జీసాక్ కంటే ముందు మీరు ఫస్ట్ మీ టెక్ స్టాక్ పైన ఫుల్ ఫోకస్ చేయండి. లైక్ మీరు ఏదైతే టెక్ స్టాక్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అది ఫ్లటరా, మన్ స్టాక్, ఎంఎల్, ఎనీథింగ్, ఫస్ట్ దాంట్లో మీరు కంప్లీట్ రోబస్ట్ అయిపోండి. లైక్ దాంట్లో మీరు కంప్లీట్ మాస్టర్ అయిపోండి. లైక్ మీ కోర్ టెక్ స్టాక్లో మీరు మాస్టర్ అయితే ఆబ్వియస్గా ఆటోమేటిక్గా మీరు ప్రాసెస్లో అవసరమైన రిక్వైర్మెంట్స్ని ఎఫర్ట్లెస్గా నేర్చుకోగలరు. సో నా అడ్వైస్ అయితే అదే, మీరు ఏం చేయాలంటే ఏవైతే మీ కోర్ టెక్ స్టాక్ ఉందో దాంట్లో సాలిడ్ ఫౌండేషన్స్ బిల్డ్ చేసుకోండి. ఆ తర్వాత గిట్ హబ్ వన్ సెకండ్ ఆజాద్, యాక్చువల్గా టెక్ స్టాక్ సెలెక్ట్ చేసుకోవడం అనేది కూడా యాజ్ ఎ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అందులో అది చాలా బిగ్ థింగ్ కూడా. ఎందుకనంటే మనకి ఏ టెక్ స్టాక్ చూస్ చేసుకోవాలనేది కూడా చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. లైక్ మెషిన్ లెర్నింగ్ సైడ్ వెళ్ళాలన్నా, లేదా ఫుల్ స్టాక్ తీసుకోవాలన్నా, లేదా మెన్ స్టాక్ తీసుకోవాలన్నా, లేదా జావా స్క్రిప్ట్ ఆర్ సంథింగ్ చాలా ఉంటాయి కదా. అంటే లైక్ ఏది టెక్ స్టాక్ అనేది మనం చూస్ చేసుకోవాలి యాజ్ ఎ జీసాక్కి మనం క్రాక్ చేయాలంటే. అలాంటి వాళ్ళకి సింపుల్గా కొన్ని సజెషన్స్ లైక్ టిప్స్ అలా నీకు తెలిసిన దాని ప్రకారం. షూర్ మనోజ్. టెక్ స్టాక్ చూస్ చేసుకోవడం ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ క్రూషియల్ థింగ్. పాయింట్ ఏంటంటే టెక్ స్టాక్ నేనేం చెప్తానంటే టెక్ స్టాక్ చూస్ చేసుకోకండి. నేనేం చెప్తానంటే పిక్ ఏ ప్రాబ్లం. లైక్ నేను టెక్ స్టాక్ ఎలా చూస్ చేసుకున్నానంటే నేను ఏదో ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలని పిక్ చేసుకున్నా. ఆ బిల్డ్ చేయాల్సిన అప్లికేషన్ కోసం నేను ఫ్లటర్ నేర్చుకున్నా. నా టెక్ స్టాక్ పికింగ్ ఎలా ఉండిందంటే ఫస్ట్ నేను ఇది ప్రాబ్లమ్ స్టేట్మెంట్, దీనికి నేను అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే నాకు ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఈ పాసిబిలిటీస్లో నాకు ఏమేమి టెక్ స్టాక్స్ అవైలబుల్గా ఉన్నాయి అని నేను ఫిగర్ అవుట్ చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ నేను అప్లికేషన్ బిల్డ్ చేయాలి, దానికి ఏమేమి టెక్ స్టాక్స్ ఉన్నాయి. దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే క్రాస్ ప్లాట్ఫామ్, నేటివ్, హైబ్రిడ్ అని ఉన్నాయని అర్థమైంది. ఆ తర్వాత ఇందులో ఏది బెస్ట్ ఏది ఫీజిబుల్ అనిపిస్తే క్రాస్ ప్లాట్ఫామ్ అని తెలిసింది. ఆ తర్వాత క్రాస్ ప్లాట్ఫామ్లో కూడా ఈజియెస్ట్ అండ్ రిలయబుల్ ఏదని చూస్తే ఫ్లటర్ అని తెలిసింది. సో మీరు ఇక్కడ గమనిస్తే ఏంటంటే ప్రాబ్లం పట్టుకున్న ప్రాబ్లం నుంచి ఫిగర్ అవుట్ చేసుకుంటూ టెక్ స్టాక్ వచ్చా. సో ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు డూ ద సేమ్.
మీరు ఏం చేయాలంటే ఒక ప్రాబ్లం పట్టుకొని దాని నుంచి టెక్ స్టాక్ ఫిగర్ అవుట్ చేయండి. సో యా అది ఆర్ఎల్స్ మీరు ట్రెండింగ్ టెక్ స్టాక్ ఏదైనా నేర్చుకోవచ్చు, లైక్ జాంగో, పైథాన్ ఫ్రేమ్వర్క్స్ ఆర్ ఎనీథింగ్ ఆర్ మన్ స్టాక్ ఆర్ వాట్ ఎవర్ చూస్ చేసుకోండి. బట్ దాంట్లో రాక్ సాలిడ్ అవ్వండి. వర్షన్ కంట్రోలింగ్ పైన మంచి గ్రాస్ప్ తెచ్చుకోండి. మంచి గ్రాస్ప్ అంటే ఫండమెంటల్స్ లైక్ కోర్ కాన్సెప్ట్స్ని నేర్చుకోండి. ప్రాసెస్లో మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వస్తాయో వాటన్నిటి మీరు చాట్ జీపీటీ ఆర్ ఏ టూల్స్ ఆర్ స్టాక్ ఓవర్ఫ్లో యూస్ చేసి సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇది ఇంకేంటంటే మెయిన్ పేషెన్స్ ఉండాలి, ఫిగరింగ్ అవుట్ మైండ్ సెట్ ఉండాలి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా భయపడకూడదు. జస్ట్ మీరు ప్రాసెస్లో ఏం చేయాలంటే ఐ ఫిగర్ ఇట్ అవుట్ అండ్ ఐ లెర్న్ ఇట్ ఇన్ ద ప్రాసెస్ అనే మైండ్ సెట్ ఉంటే యూఆర్ గుడ్ టు గో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ జీ. సో అజాద్, యాక్చువల్గా యాజ్ ఎ బిగినర్గా జీసాక్ క్రాక్ చేయాలి అంటే వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ హీ షుడ్ డూ? లైక్ ఏంటి అంటే అతను ఏం చేయాలి, ఏం చేయకూడదు, రైట్? మనోజ్, డూస్కి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఫిగరింగ్ అవుట్ మైండ్ సెట్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఫిగరింగ్ అవుట్ మైండ్ సెట్ అంటే వాళ్ళు ఏది లైక్ ఏ ప్రాబ్లం వచ్చినా ఏ ఇష్యూ వచ్చినా ఫియర్ అవ్వకుండా వాళ్ళకున్న ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ని యూజ్ చేసి వాటిని సాల్వ్ చేసే మైండ్ సెట్ ఉండాలి. ఆ తర్వాత వాళ్ళ టెక్ స్టాక్లో వాళ్ళు స్ట్రాంగ్ ఉండాలి. గిట్ హబ్ వర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్స్ బాగా రావాలి. అది అయిపోయాక ప్రొయాక్టివ్గా ఉండాలి. ప్రొయాక్టివ్ ఇన్ ద సెన్స్ కమ్యూనిటీస్లో బాగా యాక్టివ్గా కాంట్రిబ్యూట్ చేయాలి. కమ్యూనిటీస్లో మీనింగ్ఫుల్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయాలి. మెంటర్స్తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేస్తే ఆబ్వియస్లీ యాజ్ వి నో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనల్ని సెలెక్ట్ చేసేది మన మెంటర్సే. సో ఇది మెయిన్, ఇవి డూస్ అనమాట. ఇక డోన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే చాలాసార్లు డిమోటివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా నాలాగా మీకు మెంటర్ లేకపోతే అయితే మీరు ఖచ్చితంగా చాలాసార్లు డిమోటివేట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్లో మీరు డిమోటివేట్ అసలు అవ్వకూడదు. మీరు జస్ట్ ఏం చేయాలంటే ఐ కెన్ డూ ఇట్ అన్న మైండ్ సెట్తో ముందుకు వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే మీరు మోస్ట్లీ చాలామంది చేసేది ఏంటంటే ప్రపోజల్ రాసేసి సబ్మిట్ చేశాక కాంట్రిబ్యూషన్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. సో అలా స్టాప్ చేయకూడదు. ప్రపోజల్ రాసేసి సబ్మిట్ చేసి ప్రపోజల్ డెడ్లైన్ అయ్యాక కూడా కాంట్రిబ్యూషన్స్ చేస్తూనే ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇంకా పెద్ద డోంట్ ఏంటంటే జీసాక్ అయిపోయాక ఆర్గనైజేషన్ని గోస్ట్ చేయకండి, లైక్ ఆర్గనైజేషన్ వదిలేయకండి. ఓపెన్ సోర్స్కి కాంట్రిబ్యూషన్స్ కంటిన్యూ చేస్తూనే ఉండండి. ఆర్గనైజేషన్స్కి ఇన్ ఎనీ వేస్ విచ్ యూ కెన్ కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉండండి. అట్ ద ఎండ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే డోంట్లో జీసాక్ అనేది కాంపిటేటివ్ ప్రోగ్రామ్ అయితే కాదు, కొలాబరేటివ్ ప్రోగ్రామ్. సో లుక్ ఎట్ ఇట్ ఇన్ ఎ కొలాబరేటివ్ వే, లుక్ ఎట్ ఇట్ ఇన్ ఏ షేరింగ్ అండ్ హెల్దీ వే. సో అజాద్, బిగినర్స్కి ఓకే మంచి గైడ్ ఇచ్చావు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే నేను అడగాలనుకున్నది, నీ యొక్క ఎంటైర్ జీసాక్ జర్నీలో నువ్వు ఫేస్ చేసినటువంటి టఫ్ సిచ్యువేషన్స్ ఏంటి? యాక్చువల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేసావు? మనోజ్, జీసాక్ జర్నీలో నేను టు బి ఫ్రాంక్ ఏంటంటే నేను మ్యాక్సిమం నాకు ఈ ప్రోగ్రామింగ్ ఇవన్నీ ప్యాషన్ కాబట్టి నాకు ఎక్కడ టఫ్ అనిపించలేదు. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చెప్పా కదా, ఫస్ట్ అక్టోబర్ టు నవంబర్ ఏదైతే ఫస్ట్ మంత్ ఉందో ఆ మంత్లో ఆర్గనైజేషన్ వర్క్ కల్చర్ని, వాళ్ళ పుల్ రిక్వెస్ట్ వర్క్ ఫ్లోస్ని, వాళ్ళ మెకానిజం మొత్తాన్ని అర్థం చేసుకోవడం నాకు బాగా టైం పట్టింది. సో అక్కడ నేను కొద్దిగా బ్యాక్ స్టెప్ ఫీల్ అయ్యా. అక్కడ ఏమైందంటే నాకు కొద్దిగా అంటే ఇది మనకేనా అన్న టైప్ ఫీలింగ్ వచ్చింది. నేను క్రాక్ చేయగల జీసాక్ ఇంత ఉంది అంటే చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది. సో అది అనిపించింది. ఆ తర్వాత కాంట్రిబ్యూషన్స్ ఇవన్నీ ఫ్లటర్ పైనే కాబట్టి ఆబ్వియస్లీ యాజ్ ఐమ్ గుడ్ ఎట్ ఫ్లటర్ ఐ వాజ్ ఏబుల్ టు సాల్వ్ ఎనీ ఇష్యూస్ దట్ వర్ కమింగ్ అప్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ డెంట్ ఫీల్ ఎనీథింగ్ యాజ్ హార్డ్. బట్ ఐ సజెస్ట్ యూ టు బీ పేషెంట్ ఉండాలంతే. పేషెన్స్ ఉంటే ఆబ్వియస్లీ యూ కెన్ క్రాక్ జీసాక్. సో అజాద్, వన్ మోర్ థింగ్ ఏంటి అంటే యాక్చువల్గా జీసాక్ క్రాక్ చేశాడు అని అంటే వాడికి ఖచ్చితంగా గూగుల్లో జాబ్ వచ్చేస్తుంది, ఇంకోటి ప్రాబ్లం ఏం లేదు, లైఫ్ అంతా సెటిల్ రా అని చెప్పి ప్రతి ఒక్కరు అంటారు. సో యాజ్ యువర్ ఒపీనియన్ యాక్చువల్గా జీసాక్ క్రాక్ చేస్తే వాడికి గూగుల్లో ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుందా? మనోజ్, ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. యాక్చువల్లీ ఇది మిత్ అనమాట. జీసాక్లో మీరు సెలెక్ట్ అయితే గూగుల్లో ఇంటర్న్షిప్ ఆర్ ప్లేస్మెంట్ మీకు డైరెక్ట్ వచ్చేస్తుందని. ఇట్స్ కంప్లీట్లీ మిత్, ఇట్స్ కంప్లీట్లీ ఫేక్. యాక్చువల్గా జీసాక్ అనేది గూగుల్ డైరెక్ట్గా ఎంప్లాయ్ చేయదు మనల్ని. జీసాక్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ గుడ్ కాంట్రిబ్యూటర్స్ లైక్ గుడ్ డెవలపర్స్ అండ్ గుడ్ ఓపెన్ సోర్స్ ఆర్గనైజేషన్స్. దే కమ్ టుగెదర్ అంటే అవన్నీ ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తాయి. ఆ ప్లాట్ఫామ్ పేరు గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్. ఇక్కడ ఏంటంటే కాంట్రిబ్యూటర్స్ వాళ్ళ స్కిల్స్ని షోకేస్ చేసుకొని వాళ్ళ స్కిల్స్తో వాల్యూని యాడ్ చేస్తారు ఆర్గనైజేషన్స్కి. ఆర్గనైజేషన్స్ ఓపెన్ సోర్స్ని ఎంకరేజ్ చేస్తాయి. సో ఇది మొత్తం జరిగేది. ఏదైతే మీరు చెప్తున్నారో లైక్ జీసాక్లో సెలెక్ట్ అయితే గూగుల్లో ఇంటర్న్షిప్, గూగుల్లో ప్లేస్మెంట్, ఇట్స్ కంప్లీట్లీ ఫేక్, అదొక మిత్. కానీ జీసాక్లో సెలెక్ట్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా పాయింట్ ఏంటంటే జీసాక్లో మీరు ఒకసారి సెలెక్ట్ అయితే మీరు ఆఫ్ క్యాంపస్ కానీ బయట ఏ కంపెనీస్కి అప్లై చేసినా డెఫినెట్లీ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిపోద్ది. మ్యాక్సిమం కంపెనీస్ జీసాక్ని ఒక మంచి గ్రీన్ ఫ్లాగ్ చూస్తారు, గ్రీన్ ఫ్లాగ్ లాగా కన్సిడర్ చేస్తారు అనమాట. సో అది
ఓకే ఆజాద్, మా వాళ్ళకి కంప్లీట్ క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎందుకు అనంటే అది చాలా కామన్ క్వశ్చన్ అది. సో యాక్చువల్గా జీసాక్ తర్వాత నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? యా మనోజ్, జీసాక్ తర్వాత ప్లాన్స్ అంటే ఏం లేదు, ప్రస్తుతానికైతే ఇప్పుడు జీసాక్ కంప్లీట్ చేయాలి. జీసాక్ కంప్లీట్ చేశాక మోస్ట్లీ ఇక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రోల్స్కి ఆఫ్ క్యాంపస్ ట్రై చేసి చూడాలి. యా, థ్యాంక్ యూ ఆజాద్ ఫర్ కమింగ్ హియర్. సో మా ఆడియన్స్కి అండ్ మా యొక్క మ్యాక్ కమ్యూనిటీ స్టూడెంట్స్కి అండ్ మా సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి సో నీ నుంచి ఏమన్నా చెప్పాలంటే జస్ట్ అబౌట్ యా మనోజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఇట్ వాస్ అ గ్రేట్ ఆపర్చునిటీ. లైక్ వచ్చిన ఎక్స్పీరియన్సెస్ అంతా మీ మ్యాక్ కమ్యూనిటీతో షేర్ చేసుకోవడం, ఇలా నాకు ఈ ఆపర్చునిటీ కల్పించినందుకు చాలా థ్యాంక్స్. ఇంకోటి ఏంటంటే ఐ రియల్లీ లైక్ యువర్ మ్యాక్ వర్క్. లైక్ మీరు ఏదైతే ఈ మ్యాక్ కమ్యూనిటీలో వర్క్ చేస్తున్నారో, లైక్ ఆ జావా క్లాసెస్ కానీ లేకపోతే ఏదైతే మీరు అవేర్నెస్ తీసుకురావాలని ఈ వీడియోస్ రికార్డ్ చేసుకుంటున్నారో, లైక్ మీ మోటివ్ నచ్చి మీకోసమే నేను ఫర్ యూ, లైక్ నాట్ ఫర్ యూ, ఇఫ్ నాట్ ఫర్ యూ ఐ వోంట్ బి హియర్. యా, మీ ఐడియాకి వీటి కోసమే నేను ఇక్కడికి వచ్చి చెప్తున్నాను అనమాట. సో యా, యూఆర్ డూయింగ్ ఎ గ్రేట్ వర్క్ అండ్ గుడ్ వర్క్. యా, కీప్ గోయింగ్. ఇంకా ఇలాంటి మంచి మంచి మీరు ఏవైతే ఇందాక నాకు చెప్పారో, ఏవైతే మీ నెక్స్ట్ ప్లాన్స్ ఉన్నాయో, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దెమ్. ఇంకా అవి కూడా సక్సెస్ అవ్వాలని కోరుకున్నా. ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయని పాడ్కాస్ట్ కూడా ఫ్యూచర్లో రాబోతున్నాయి. బట్ ఐ కాంట్ రివీల్ దెమ్. అతను నాకు చెప్పాడు, బట్ ఐ కాంట్ రివీల్ దెమ్. దెర్ ఈస్ ఎ బ్యాంగర్ కంటెంట్ కమింగ్ అప్. యా, థ్యాంక్స్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్.